క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 3 సార్లు చెప్పండి. అది కొంచెం ఆలస్యమైనా ఇక్కడ నుంచి అయోధ్య దాకా వినపడేలాగా రామనామస్మరణం చేసినందుకు మీకు అందరికీ అనేక శుభములు కలుగుగాక. పద్మపురాణం అనేక ధర్మశాస్త్రాలు, తీర్థయాత్ర మహిమలు, వ్రతములు వీటన్నిటితో కూడిన పురాణం. 55,000 శ్లోకముల పురాణము అని చాలా పర్యాయాలు చెప్పాం. అంటే ఓ శ్లోకం కాస్త ఎక్కువ ఉంది ఏమిటని అడగండి. కనీసం 55 ఉంది, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఓ 1,00,000 శ్లోకాల కథ అంటే 1,00,000 కంటే ఒకటి ఎక్కువ ఉండకూడదని కాదు. 100 ప్రదక్షిణలు అంటే 108 లేక అనమాట. అలాగా ఈ పురాణం విస్తృతమైన పురాణం. అందులో భాగంగా ప్రస్తుతం సృష్టిఖండాన్ని పులస్త్య ప్రజాపతి భీష్మునికి వివరించాడు. అందులో పుష్కర తీర్థ మహిమ గురించి మనం చెప్పుకున్నాం. మళ్ళీ భీష్ముడి పురాణాలు వింటూ మహాత్మ చాలా సంతోషంగా ఉంది మీ ద్వారా పురాణ కథలు వింటూ ఉంటే. పుష్కరంలో ఉన్న సరస్సుకి నందాతీర్థం అనే పేరు ఎందుకు వచ్చిందో మీరు చెప్పారు, విన్నాను. అసలు ఈ తీర్థయాత్రలు పురాణములు వినడం వల్ల వచ్చే లాభం ఏమిటి? అందులో పుష్కర తీర్థం దగ్గర దధీచి మహర్షికి, అగస్త్యునికి, 7 ఋషులకు వీళ్ళందరికీ కూడా ఆశ్రమాలు ఉండేవని విన్నాను. ఈ ఆశ్రమాల యొక్క మహిమ ఇవన్నీ చెప్పండి అని మళ్ళీ అడిగాడు అనమాట. అప్పుడు పులస్త్యుడు తన గురువైన బ్రహ్మదేవుణ్ణి తలుచుకొని మనకు అందించిన కథే వ్యాసుడు పుస్తక రూపంలో అందించాడు, నేను మీకు అందిస్తున్నాను మౌఖికంగా అన్నమాట. ఈ ప్రపంచమంతా మొట్టమొదట పురాణాల మీదే ఆధారపడి ఉన్నది. ఎవడు అవునన్నా కాదన్నా వేదవ్యాసులు వారు చెప్పిన మాట అది. వ్యాసుణ్ణి కాదు అంటే అది వాడి కర్మ అనుకోండి, మనం ఏం చేయలేము అది. ఎందుకంటే విష్ణురముసో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్. సత్యవతికి పరాశరుడి వల్ల విష్ణువు తన అంశతో వ్యాసుడనే పేరుతో అవతరించాడు. ఆయనే వేదములను విభజించి వేదవ్యాసుడయ్యాడు. ఆ కృష్ణద్వైపాయన మహర్షి లోకశ్రేయస్సు కోసం పురాణము అని ఒక సుధారసాన్ని, అమృతరసాన్ని అందించాడు. ఈ పురాణములు మొట్టమొదట బ్రహ్మచేత స్మరింపబడ్డాయి. అసలు మొట్టమొదటి పురాణములే విన్నాడు ఆయన. అందుకనే ఇటు పద్మపురాణం కానీ, అటు స్కాంద పురాణం కానీ, బ్రహ్మపురాణం కానీ అన్నిట్లో ఏమని ఉంటుంది? ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం. ఇది సృష్టిఖండంలో 1వ అధ్యాయంలో 45వ శ్లోకం ఉండేవి. మళ్ళీ ఏమిటి, ఇప్పుడు మనం సృష్టిఖండం చెప్పుకుంటున్నాం కదా, ప్రారంభంలో మొదటి సరుకు చెప్పాను మీకు. ఆ మొదటి సరుకులో 45వ శ్లోకంలో ఏమని ఉంటుంది? ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణ స్మృతం. బ్రహ్మచేత అన్ని శాస్త్రాల్లో కల్లా మొట్టమొదటగా పురాణమే స్మరింపబడింది. అంటే మొట్టమొదట ఆయన పురాణాన్ని విన్నాడు, పురాణాన్ని లోకానికి అందించాడు. అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతా. వినడమేమో పురాణములు విన్నాడు, కానీ నోట్లోంచి బయటికి తీసుకొచ్చింది వేదాలు. అందుకని వేదముల ప్రమాణము పురాణముల రూపంలో వచ్చాయని గ్రహించమన్నారు. అందువల్ల ఇటు వేదాలు, స్మృతులు, పురాణములు వీటిల్లో ఏది కాదన్నా మన భారతీయుల యొక్క జన్మ దండుగా. మూర్ఖులు, పూర్వజన్మ పాపం వల్ల పుట్టిన వాళ్ళు పురాణములను తిరస్కరిస్తారు. అందున పిచ్చి పినుగులు కొందరున్నారు. పుక్కిటి పురాణము అని ఒక కొత్త మాట మొదలెట్టారు. పుక్కిటి పురాణం అంటే తప్పు కాదు, వాడి మహానికి తెలుగు రాక అలా ఏడుస్తాడు. కానీ పుక్కిరి ఏంటి చెప్పడండి. వాడు నీరు నోట్లో పోసుకున్నాడు, పుక్కిలి పెట్టాడంటే అర్థం ఏంటి? నోట్లో నీరు పోసుకున్నాడు అని అర్థం. ఈ నోటిని
పుక్కిలి అంటారు. పుక్కిట పట్టుట అంటే నోట్లో పోసుకునుట, నోటిలో పట్టుకునుట. అందుకని పూర్వకాలంలో ఏదన్నా నోట్లో చెత్త చేరితే అని కాసేపు నోళ్ళు అలా పుక్కిలించి ఉమ్మేసేవారు. ఇప్పుడు పురాణములు పుక్కిడి పట్టడం అంటే అర్థం అనమాట ఏంటనమాట, నీళ్లు నోట్లో పోసుకున్నంత తేలిగ్గా పురాణములన్నీ కంఠస్థం చేశాడు. వాడు నోట్లో ఉన్నాయి, వాడు పుస్తకం చూడకుండా చెబుతాడని అర్థం. పుక్కిట్లో ఉన్నాయంటే వాడు నోట్లో ఉన్నాయన్నమాట. కొంతమంది నోరు తెరిస్తే పురాణాలు చెప్పగలుగుతారు. ఆ దరిద్రుడికి పుక్కిట్లో పురాణాలు లేవు కనుక, చదవలేదు కనుక, దాని అర్థం తెలియదు కనుక, సంస్కృతం రాదు కనుక, వ్యాకరణం రాదు కనుక పుక్కిటి పురాణములో తిట్టుకుంటాడు పిచ్చి పేరుగా. ఇప్పుడు కలియుగంలో వచ్చింది ఎప్పుడు ఏంటంటే భాష రాకపోవటం వల్ల ఎవడికి ఎత్తు వస్తే అది వాగుతాడు. ఇటువంటి పరమ పాపాత్ములు ఏ ఏ నరకములు కడతారో, పురాణములను ధిక్కరించేవాడు ఏ నరకాన్ని కడతారో ఇటు స్కాంద పురాణము పద్మపురాణము కూడా చెప్పాయి. పురాణం అంటే మాటలకండి, పురాణం అంటే విష్ణువు యొక్క విశ్వరూపం. అది ఈ పద్మపురాణంలోనే విష్ణువు యొక్క విశ్వరూపాన్ని పురాణములతో పోల్చారు. అందులో ఏ పురాణం ఎక్కడుందో తెలియచేసి ఒక పటం ఉంది. ఆ పటాన్ని వీలుంటే ఓ ఫోటో తీయించి మీకు అందజేసే అవకాశం ఉందేమో పరిశీలిద్దాం. ఇళ్లలో పెట్టు పూజించవలసిందనమాట. విష్ణువు యొక్క పాదములు ఏ పురాణం, తల ఏ పురాణం, నడుము ఎక్కడుంది, కంఠం దగ్గర ఏ పురాణం ఉందో తెలియచేసి ఒక అద్భుతమైన స్తోత్రం ఇందులోనే ఉంది పద్మపురాణంలో. కాబట్టి ఈ పురాణములు అమృతంతో సమానం అన్నమాట. ఉదాహరణకి మహానుభావుడైన శంకరాచార్యుల్ని స్తోత్రం చేసే శ్లోకం పద్మపాదుల వారు రాశారు. ఆయన శిష్యుడే రాశాడు. అవునా? ఆ శ్లోకం ఏమిటి? ఆదిశంకరుడి మీద వాళ్ళ శిష్యులు రాసిన శ్లోకం. అది కొన్ని ఇంకోటి ఎవడో రాసింది కాదుగా, పద్మపాదుడు రాసినది. ఆ శ్లోకం విన్నారుగా మీరు? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈ శ్లోకం పద్మపాదుడు అనేటటువంటి శిష్యుడు, ఆయనకున్న నలుగురు శిష్యుల్లో చాలా గొప్పవాడు, గురుభక్తి కలిగిన వాడు రాశాడు. ఆ పద్మపాదుడు గురుభక్తి అంతా ఇంత కాదు, శిష్యులందరికంటే ఆయన ఎక్కువ భక్తితో ఉండేవాడు గురువుగారి దగ్గర. ఎప్పుడూ గురువుగారిని వ్యతిరేకించలేదు ఆయన. కోపం వచ్చి గురువుగారి నెంబర్ బ్లాక్ చేసేవాడు కదా ఆయన. గురువుగారికి దూరంగా ఉండేవాడు కాదు. అంతటి మహానుభావుడు ఆయన. ఓసారి ఈ శిష్యులకి గురువుగారి మీద కొద్దిగా కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా ఈ పద్మపాదుడినే దగ్గరికి పిలుస్తారు. అప్పటికి ఆయన పేరు పద్మపాదుడు కాదనుకోండి. ఎందుకు ఈయన ఈ శిష్యుడు అంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నాడు, మిగతా శిష్యులు ఎంతమంది ఉన్నా వాణ్ణే రమ్మని ఎందుకు అంటాడు అని అనుమానం వచ్చి మా గురువు గారికి పక్షపాతం అనుకున్నారు. అదే ఆయనకి శంకర్ల వారికి తెలిసింది. వెంటనే ఏం చేశారు, పూర్ణానది దాటి అవతలకి వెళ్ళండి, అక్కడ అడవిలో దర్భలు, రావి చితుకులు, మోదుగు చితుకులు ఇవన్నీ యజ్ఞమునకు కోసుకురండి అన్నాడు. పూర్ణానదికి ఎక్కువ నీరు ఉండదు, చిన్న కాలువలో ఉంటుంది ఉత్తప్పుడు. సాధారణంగా ఒక్క వరద వచ్చినప్పుడు మాత్రమే కొంచెం మహాప్రవాహంతో ఉంటుంది. పూర్ణానదిలో ఈత కొట్టడం కొంచెం తేలిక. నేను ఈత కొట్టాను కాబట్టి చెబుతున్నాను. మీరంతా గజ ఈతగాడు అంటే ఒక గజం ఈత్తారు, అలాంటి వాడు కూడా ఈదొచ్చు. ఏది వేసవకాలంలో అయితే అసలు అది ఈతడానికి నీళ్ళే ఉండవు కనుక. అంత తక్కువ నీరున్నటువంటి పూర్ణానదిని దాటి శిష్యులంతా అవతల అడవిలోకి వెళ్ళగానే హఠాత్తుగా పూర్ణానదికి వరద వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు. ఎలా వచ్చింది? గురువుగారి మాయ, మహామహిమ. బాగా నీరు వచ్చేసాక గురువుగారు తొందరగా రండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ పరుగు పరుగు నా దగ్గరికి రండి అన్నాడు. అందరూ ఆ నది దగ్గరకు వచ్చారు. నది దగ్గర నిలబడ్డారు. అది చూస్తే ఆకాశం అంతెత్తు కెరటాలతో భయంకరంగా ప్రవహిస్తోంది. అడిలిపోయారు అందులో దిగడానికి. అందరూ గజయతగాడు కనుక. దిగితే కొట్టుకుపోతామని గురువుగారండి పూర్ణానదికి వరద వచ్చిందండి, వరద తగ్గిన తర్వాత మీ దగ్గరకు వస్తామండి అన్నారు. కానీ ఇంతలో ఒక్క మన పద్మపాదుల వారు మాత్రం టపటపటపటప నీళ్ళలో దిగి వచ్చాడండి. మా గురువుగారు పిలిచారు. గురువుగారు పిలిస్తే శరీరమును ఆయనకి సమర్పించవలసిందే. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఇవాళ ఉండిపోయి ఈ దరిద్రపు శరీరం మా గురువుగారికి ఉపయోగపడితే చాలనుకుని నీళ్లలో దిగిపోయాడు. దిగ్గానే నీటిలోంచి ఒక్కొక్క తామరపు వచ్చింది. ఆయన నీటిలో ఖాళీగానే ఓ తామరపు టక్కన పైకి లేచేది. అప్పుడు ఈయన పాదం ఎక్కడ పడింది? పద్మంలో పడింది. చూసారా? నీటిలోంచి పద్మం వచ్చి ఆయన పాదాల కింద నిలబడి నీళ్లలో దిగిపోకుండా మునిగిపోకుండా కాపాడింది. పాదముల కిందకి పద్మం వచ్చి ఆయన రక్షించింది గురు మహిమ వల్ల, గురుభక్తి వల్ల. అందుకని పద్మపాదుడు అయ్యాడు. అది భక్తి అంటే. అంత భక్తి కలిగితే ఇంకా గురువుగారు రక్షిస్తాడు. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే నమ్ముతారు, సగం నమ్ముతారు, సగం నమ్మడు. ఏమిటి గురువుగారు ఇలా అనుకోలేదు, వీడు దుర్మార్గుడేమో, వీడు మోసగాడేమో, లేకపోతే వీడు పిలిస్తే ఎందుకు చెయ్యాలి
అన్ని పనులు అయ్యాక అవకాశం ఉంటే పురాణం వినడానికి వెడదామనే ఊహ రావటం వల్లే కలియుగంలో ఎక్కువ మంది జీవులు తరించడం లేదు. కానీ పద్మపాదుడు అలా కాకుండా గురువుగారు పిలిస్తే వరదలో అయినా కొట్టుకుపోవడానికి సిద్ధమై వచ్చాడు గనకనే ఆయన చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయాడు. అటువంటి మహానుభావుడు తమ గురువుగారి మీద రాసిన అపూర్వ శ్లోకం ఏమిటి? శృతి అంటే వేదము, స్మృతి వేదాంతము, ఈ రెండింటికి పురాణానాం 18 పురాణములకు ఆలయం, నిలయము. శంకరాచార్య ఈజ్ ది హౌస్ ఆఫ్ శృతి, స్మృతి అండ్ పురాణాస్. ఇంట్లో మనుషులు ఉంటారు, ఆయన శరీరం ఒక ఇల్లు, ఆ ఇంట్లో వేదాలు ఉన్నాయి, ఆ ఇంట్లో స్మృతులు ఉన్నాయి, ఆ ఇంట్లో పురాణాలు ఉన్నాయి. అంటే ఆయనలో అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని ఆయన అంత గొప్పవాడయ్యాడు. కేవలం ఈ శృతులు, స్మృతులు, పురాణములే ఉన్నాయా? కరుణాలయం, ఆయన కరుణకి నిలయం. అటువంటి శంకరుణ్ణి భగవత్పాదుని గురించి లోకశంకరం, లోకమునకు శుభము కలిగించేవాని గురించి నమామి, నమస్కరిస్తున్నాను అని రాశాడు ఆయన. శం అంటే సుఖము లేక శాంతి. శం కరోతి ఇది శంకర అంటే శాంతిని కలిగించువాడు గనక, సుఖమును కలిగించువాడు గనక ఆయనకి శంకరుడు అని పేరు వచ్చింది. శంకరుడు అనే పేరు శివుడికి ఎందుకు వచ్చిందంటే లోకానికి సుఖం కలిగిస్తాడు, శాంతి కలిగిస్తాడు. ఆయన లోకానికి శాంతి కలిగిస్తాడు కనుక ఆదిశంకరుడికి శంకరాచార్యుడు అని పేరు వచ్చింది. ఇప్పుడు ఇంతకీ ఆయన దేనికి నిలయం అన్నమాట? ఇప్పుడు మనకి పురాణములన్నిటికీ నిలయం. వ్యాసుడేమో రాశాడు, ఈయనేమో మొత్తం కంఠస్థం చేశాడు. ఈ విధంగా లోకాన్ని వాళ్ళు ధరింపజేశారు. ఈ పురాణములకు కనుక ఆయన నిలయం అయ్యి ఉండకపోతే ఇవాళ శంకరాచార్యులు వారిని ఇంత తలుచుకుంటామా? వ్యాసుడే కనుక 18 పురాణములు రాసి ఉండకపోతే ఇవాళ ఆయన జగద్గురువు అవుతాడా? జగద్గురువు అనే శబ్దం అటు శ్రీకృష్ణ పరమాత్మకి చెందాలి, లేదా వ్యాసునికి చెందాలి, లేదా ఆదిశంకరుడికే చెందాలి. ఎవరికి పడితే వాళ్ళకి జగద్గురువులు ఎలా అవుతారు? అవునా? అటువంటి వాళ్ళంతా పౌరాణికులు. కాబట్టి పౌరాణికులు అవ్వాలి, అదొక గొప్ప వరం. ఈ పురాణములన్నీ నిరంతరం నైమిషారణ్యంలో పారాయణం చేశారు, విన్నారు, వినిపించారు, కంఠస్థం చేశారు. అందులో ఉన్న వాటిని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టారు కనుక ఆనాటి మునులంతా తరించారు. ఇవాళ మళ్ళీ ఆ బాధ్యతను నేను కూడా స్వీకరించాను. నేను కూడా ఎంతోమంది స్వీకరించారు, ఆ ఎంతోమందిలో నేను కూడా ఉన్నాను. ఈ భాగ్యం ఇంతవరకు 18 పురాణములు ఒకే ఆశ్రమంలో పారాయణ చేసిన అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో అరుదుగా దొరుకుతుంది. అది మొట్టమొదట ఒక పీఠం స్థాపించి ఇక్కడే చేయాలనుకున్నాను. ఏలూరు పీఠంలో కూడా 18 పురాణాలు ఇంతవరకు పూర్తిగా పారాయణ చేయలేదు. పురాణాలు చెప్పాను కానీ ఎక్కడో చోట. గుళ్ళో ఏలూరులో పురాణం చెప్పాను కానీ పారాయణం 18 పురాణాలు ఇంతవరకు అక్కడ జరగల. ఇది మన భాగ్యనగరంతో మొదలెట్టాలి. ఇది మీకు ఇస్తున్న భాగ్యం. అది అవగొట్టే బాధ్యత మీది. ఎంత తొందరగా అవగొడితే అంత లాభం. లేదండి 2050వ సంవత్సరంలో చేస్తామంటే అప్పటికి నేను ఉండకపోవచ్చు, మీరు ఉండకపోవచ్చు. ఏమో అఫ్కోర్స్ నేను ఉండొచ్చు, మీరు ఉండదో తెలియదు. ఏం జరుగుతుందని చెప్పగలుగుతాం? నందో రాజా భవిష్యత్తులో సామెత ఉంది. భవిష్యత్తులో నందుడు అనేవాడు రాజు అవుతాడట. ఆవిడ అసలు అప్పటిదాకా ఉంటాడో మనం ఉంటామో లేదో తెలియదు. కాబట్టి వెంటనే పని చెయ్యాలి. కాళ్ళు కరేసో ఆజుకరైతో అబ్బ పల్లమే పరలయ హోయగి బహురి కరోగే కబ్బు. రేపు చెయ్యవలసిన పని ఈ రోజే చెయ్యి, ఈ రోజు చేసే పని ఇప్పుడే చెయ్యి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. పల్మే అంటే ఏ క్షణమే, ఒక క్షణకాలంలో పరలయ హోయగి ప్రళయం వస్తుంది. క్షణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఒక క్షణం తర్వాత మనది కాదు. కాబట్టి ఎప్పుడు ఏం జరగాలో అది తక్షణం చెయ్యాలి. అలా చేసేవాడు జ్ఞాని అని పిలువబడతాడనమాట. రేపటిదాకా ఎల్లుండి దాకా అనుకోకండి, ఏది మన చేతులు లేదు. ఊరికే తెలియక జీవిత భీమా అనుకుంటున్నారు కానీ భీమా లేదు, ధీమా లేదు. బయటికి వెడితే ఇంట్లోకి వచ్చేదాకా నమ్మకం లేని మనమేమిటి, శాశ్వతం ఎక్కడ? ఆ మధ్యన ఒకడు వచ్చి గురువు గారు అంటే నాకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చిందండి అన్నాడు అని ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి పెడుతుంటే చచ్చిపోయాడు. ఏం చెప్తాం? ఇక ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండానే పోయాడు. కాబట్టి రిటైర్ అయ్యేదాకా ఉంటామని నమ్మకం లేదండి. అందరూ కూడా ఏ ఫిజిక్స్ లెక్చరర్గానో రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ గురువుగారితో తీర్థయాత్రలు చేసే యోగానికి నోచుకోరు. అందరూ ఏ టైర్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాక పారాయణ చేసే జాతకానికి నోచుకోరు. కొంతమంది అసలు ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా పోతారు, కొందరు మధ్యలోనే పోతున్నారు, కొంతమంది రిటైర్ అయ్యాక కూడా టైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటారు. కాబట్టి మన శరీరములో ఏ క్షణములో ఏ ఓపిక ఉంటుందో ఏది ఉండదో ఎవడికి తెలియదు. పురాణాలు విందామని కూర్చుందో ఆవిడకి ఒకటే ప్రమోషన్స్ రాలేకపోయింది. ఏం చేస్తుంది? ఇది మన శరీరం యొక్క లక్షణం. ఇది దృష్టిలో పెట్టుకుని వెంటనే ఏం చేయాలన్నమాట?
ఇవాళ చేసే పని ఏడాది తర్వాత చేయాలా? కాదు, తక్షణం చేయమన్నాడంతే. అలా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్నారు. అందుకే కలకింకిణులని ఓ పుస్తకం నేను 86లో రాశాను, 1986. అందులో వినుతశీల సత్మ వినుర పద్మ అనే మగుటంతో రాసిన 216 పద్యాల్లో ఓ పద్యం ఏమన్నానమాట, నాయన ఇప్పుడు చేయు పనిని ఇప్పుడే చేయుము, నేడు రేపటంచు నెట్టబోకు, ఏమి తెలియు ఊపిరెప్పుడూడిపోవునో వినుతశీల సత్మ వినుర పద్మ. 86 అంటే ఎన్నాళ్ళైంది ఇప్పటికీ? 38 సంవత్సరములు పూర్తవుతోంది అప్పుడే ఆ పద్యం రాసి. ఆ పుస్తకం చాలా గొప్పది, చిన్న పుస్తకం. కలకింకిణులు అనే పేరుతో మొదటి కృతి అదే నేను రాసింది. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పురాణములను నిరంతరం వినాలి. అందుకని పులస్తుడు ఏమన్నాడు, 18 పురాణములు ముఖ్యముగా కలియుగ వాసుల కోసమనే వేదవ్యాసుల వారు రాశారు, అది బ్రహ్మగారే ఇచ్చారు. కాబట్టి భీష్మ, మానవుడు తరించడానికి అత్యంత సులభోపాయము పురాణమే. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వంటి 3 యుగాలలో మానవులు తరించడానికి బహవః ధర్మాః అంటే ఎన్నో ధర్మములు ఉండేవి. ఒక మానవుడు తరించాలంటే వాడికి యజ్ఞములు, దానములు, ధర్మములు, కీర్తనలు, తీర్థయాత్ర సేవ, గురుసేవ, ఇలా అనేకములైన మార్గములు చెప్పారు. కానీ కలియుగంలో ఇన్ని చేయలేకపోయినా పురాణం ఒక్కటి వింటే చాలు. అందుకే కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్క ధర్మం ఉన్నది. ఏమిటా ధర్మము? పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మ, మరొక ధర్మము న విద్యతే లేదు. అంటే కేవలం పురాణం వినడమే ఈ కలియుగ వాసుల ధర్మం. ఈ మధ్యన ఒకడు భగవద్గీత చాలదా అన్నాడు. భగవద్గీత కూడా ఇతిహాసంలోదే, భారతాన్ని కూడా పురాణం అంటారు, తెలియదు వాడికి. వాడు మూఢుడై ఉంటాడు. ఒక్కసారి భారతం పీఠిక చదవమనండి. భారతం పీఠికలో భారతం ఇతిహాసం అని, పురాణం అని, ధర్మశాస్త్రం అని, జ్యోతిష్శాస్త్రం అని చెప్పారు. అందుకే నన్నయ్య గారు అనువాదం చేస్తూ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, పౌరాణికులు పురాణం అని ఉచ్చరింతురు అని చెప్పాడు ఆయన. పురాణము అది పురాణం, అదే ఇతిహాసం, అదే ధర్మశాస్త్రం, అదే తత్వం, అదే వేదసారం. కాబట్టి అది కూడా పురాణమే. కాబట్టి ఆరికి భగవద్గీత కూడా పురాణంలోది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముని చరిత్ర భాగవతం, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి గీతేమో మరొక పురాణంలో ఇతిహాసంలో ఉన్నది. ఏ రకంగా చూసినా ఏ మూలకెళ్ళినా వాళ్ళన్నీ పురాణం చుట్టే తిరుగుతాయి. అందుకే అఖిల పురాణేతిహాస కథార్థ స్మృతియుతుడవు అంటాడు కృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల వారికి అల్లసాని పెద్దనంటే చాలా ఇష్టం. అల్లసాని పెద్దనని ఒక రోజున గౌరవించి అష్టదిగ్గజాలు వింటూ ఉండగా ఆయన ఏమన్నాడో తెలుసా? హితుడవు చతురవచోనిధివి అతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతియుతుడవు ఆంధ్ర కవిత పితామహుడవెవ్వరీడు పెద్దన నీకున్నన్నాడు. కృష్ణదేవరాయలంతటి వాడు ఏమన్నాడు పెద్దనతో, పెద్దన నువ్వు హితుడవు, నాకు హితం చేకూర్చేవాడివి, నా మేలు కోరుతావు. చతురవచోనిధివి, చక్కని మాటలకి నిలయం నువ్వు. అంటే ఆయన మాట్లాడితే ఆ మాటలు అంత బాగుంటాయట. అతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతియుతుడవు, సమస్త పురాణాలు, ఇతిహాసాలు, వేదములు ఇవన్నీ కంఠస్థం చేసిన వాడివి. అంటే ఆయన కూడా అష్టాదశ పురాణ వేత్త, అంత గొప్పవాడు కాబట్టే మను చరిత్ర రాయమన్నాడు. అందుకే నీకు ఆంధ్ర కవిత పితామహుడు అని బిరుదిస్తున్నాను. పితామహుడు అంటే బ్రహ్మ. ఆంధ్ర కవిత్వానికి నువ్వు బ్రహ్మ లాంటి వాడివి, కొత్త సృష్టి చేస్తావు, నీకెవరు సాటి. అందువల్ల నువ్వు సారోచిషమను సంభవం మార్కండేయ పురాణంలోని కథని అనువాదం చెయ్యి అన్నాడు. ఇంకా తెనాలి రామకృష్ణుడు ఏం చెప్పుకున్నాడు తన గురించి? ఆయన అత్యద్భుతమైన పాండురంగ మహాత్మ్యం అనే కావ్యం రాస్తూ బ్రహ్మాండాది నానా పురాణ నిధిని అని చెప్పుకున్నాడు ఆయన. నేను బ్రహ్మాండ పురాణము వంటి సమస్త పురాణములు చదివిన వాడిని, నిధిని అన్నాడు ఆయన ఏకంగా. ఆ రకంగా మీరు ఏ కవిని తీసుకోండి, సమస్త పురాణములను కూడా రాసినవాడు వ్యాసుడైతే వాటన్నిటి కంఠస్థం చేసిన వాడు అని చెప్పుకున్నారు. మహానుభావుడు పోతన గారు ఏమన్నాడు ప్రారంభంలో?
నేను వ్యాసుడు అంత గొప్పవాడిని కాదు, అయినా పురాణం రాయడానికి సిద్ధపడ్డానని ఆయన చెప్పుకున్నాడండి. ఆయన కూడా ప్రారంభంలోనే ఆయనే చెప్పుకున్నాడు. ఆయన పుట్టం బుట్ట శరంబునన్మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపొందొరంగొంటి మీదెట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టుల్ మానకుమమ్మ నమ్మితి జుమి బ్రాహ్మీ దయాంభో నిధి. అమ్మా, దయాసముద్రురాలివైన సరస్వతీమాత, నేను భాగవతం రాయాలి అనుకున్నాను తెలుగులో, కానీ నాకు అంత శక్తి ఉందో లేదో తెలియదు. కారణం, నేను పుట్టలోంచి పుట్టలేదు. అంటే అర్థం ఏంటి? నేను వాల్మీకిని కాను. వల్మీకము అంటే పుట్ట. పూర్వం వాల్మీకి మహర్షి తపస్సు చేశాడు. ఆయన అసలు పేరు ప్రచేతసుడు. ఈ ప్రచేతసుడు అనే మహర్షి తపస్సు చేస్తే ఒళ్ళంతా పుట్టలు పోసాయి. పుట్టల్లోంచి బయటకు వచ్చాడు గనక, వల్మీకము నుండి వచ్చాడు గనక వాల్మీకి అన్నారు. నేను అలా పుట్టలోంచి పుట్టిన వాల్మీకిని కాదు. శరంబునన్ మొలువ, రెల్లుగడ్డిలోంచి పుట్టలేదు. రెల్లుగడ్డిని సంస్కృతంలో శరత్తు, శరము, శరవణము అంటారు. అందులోంచి పుట్టినవాడు ఎవరు? కుమారస్వామి. శరవణభవుడు, శారద్వంతుడు అని పిలువబడ్డాడు. నేను కుమారస్వామిని కాను. ఎందుకంటే కుమారస్వామి స్కాంద పురాణం రాసినవాడు మొదట. నేను స్కాంద పురాణం రాసిన కుమారుణ్ణి కాదు. అంభోయాన పాత్రంబునన్ నెట్టం గల్గను, నీళ్లలో వెళ్ళే పడవ ఉందే, ఆ పడవలో పుట్టలేదు. పడవలో పుట్టినవాడు ఎవడు? ద్వైపాయనుడు. ద్వీపంలో పుట్టాడు కనుక, పడవలో పుట్టాడు కనుక పరాశరుడికి ఆయన ద్వైపాయనుడు అని పిలువబడ్డాడు. పడవని ద్వీపమని అంటారు. ఆ పడవలో ఆయన పుట్టి ద్వీపంలో చేరాడు కనుక కూడా ద్వైపాయనుడు అన్నారు. నల్లగా ఉంటాడు కనుక, కృష్ణుడి వలె నల్లగా ఉంటాడు కనుక కృష్ణద్వైపాయనుడు అన్నారు. వ్యాసుడు కనుక, అంటే వ్యాసములను అందించాడు కనుక వ్యాసుడు అన్నారు. వేదములను విభజించాడు కనుక వేదవ్యాసుడు అన్నారు. నేను అలా పడవలో పుట్టలేదు అనగా వేదవ్యాసుని కాను. ఇంకా కాళీ కొల్వను, కాళికాదేవిని కొలవలేదు. కాళికాదేవిని కొలిచిన కవెవరు? కాళిదాసు గారు. నేను కాళిదాసుని కాను. అయినా పురాణం పొందరంకొంటి, పురాణాన్ని రాయబోతున్నాను. అమ్మ, భవిష్యత్తులో ఎలా రాయిస్తావో బాధ్యత నీది. నీ చెయ్యి పట్టుకున్నాను, నీ కాళ్ళు పట్టుకున్నాను, నన్ను అనుగ్రహించు అన్నాడు ఆయన. ఈ విధంగా ఎవరిని చూడండి, పురాణములను ఎత్తుకున్నారు వాళ్ళు. అటువంటి పరమ పవిత్రమైన పురాణములను ఈ కలియుగంలో మూర్ఖులు, మ్లేచ్చులు, తుచ్చులు, నీచులు అయిన వాళ్ళు తిరస్కరిస్తారు అని వ్యాసుడు పద్మపురాణంలో మహిమలో చెప్తే ఏదో అనుకున్నాను. కానీ వ్యాసుడు చెప్పిన వాడు 100కి 100 నిజం. కలియుగంలో తెలియక ఆ పురాణాలను తీసిపారేస్తున్నారు కొంతమంది అన్నమాట. కానీ ఈ 18 పురాణములను శ్రద్ధతో విన్నటువంటి వాడు, చదివినటువంటి వాడు, రాసినటువంటి వాడు శాశ్వతంగా పద్మాక్షుని లోకంలో ఉంటాడు. పద్మాక్షుడు అనగా మళ్ళీ అనుమానం అక్కర్లా, కృష్ణుడిని, విష్ణువుని మాత్రమే పద్మాక్ష అంటారు. అటువంటి మహానుభావుడి సన్నిధానంలో ఉండాలనే కోరిక మీకు ఉంటే చేయొత్తండి ఒకసారి. అందరికీ ఉంది, నాకు ఉంది. నేను కాబట్టి అందరం అక్కడికి వెళ్ళాలంటే మొత్తం 18 పురాణాలు శ్రద్ధతో వినాలి, పారాయణము చెయ్యాలి, వాటిని ప్రశంసించాలి, కనీసం వాటి మీద ఒక పువ్వైనా పెట్టాలి. అందుకే ఈ పురాణములన్నీ నిరంతరాయంగా అనువాదం చేస్తున్నాం, చెబుతున్నాం, మీ అందరి చేత పారాయణం చేయిస్తున్నాం. ఈసారి భవిష్యత్తులో మీ అందరి చేత కూడా పారాయణ చేయిస్తాను, కుర్రాళ్ళ చేత కూడా చెప్పించేస్తాను. తయారవుతున్నారు పిల్లలంతా. మంచి మానవ కథతో మొదలెట్టిన వీరందరూ కూడా తలుచుకుంటే పురాణములు చెప్పగలరు. అందుకని ఏమన్నాడు పులస్తుడు? ఈ కలియుగములో మానవులు తరించడం వరకు పురాణమును మించినటువంటి ధర్మము మరొకటి లేదు. అటువంటి పురాణములను ఒక క్షేత్రంలో కాకుండా తీర్థయాత్రలు చేస్తూ అక్కడ కూడా వినగలిగితే ఇంకా అదృష్టం అంట. అందుకని ఏమన్నాడు అనమాట, కలియుగంలో కేవలం పురాణములు వినడమే కాకుండా అందులో చెప్పిన తీర్థాలు ఉంటాయి కదా, వాటిని కూడా సేవించాలి. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసి. ఎవడు నిరంతరం తీర్థయాత్రలు చేస్తాడో, ఆ తీర్థయాత్రా స్థలాలలో దేవతల్ని సేవిస్తాడో, పెద్దలను సేవిస్తాడో, పురాణములను వింటాడో, ఆ తీర్థయాత్ర మహిమలను తెలుసుకుంటాడో, అటువంటి వాడికి జ్ఞానము బాగా అభివృద్ధి అవుతుంది. నీళ్లల్లో వేసిన నూనె బొట్టు వలె వ్యాపిస్తుంది వాడికి జ్ఞానం. అందుకని తీర్థయాత్రలు కూడా చెయ్యాలి. అటువంటి క్షేత్రాల యొక్క మహిమ బ్రహ్మంతటి వాడు కూడా చెప్పలేడు. అయినా నేను నీ కోసం చెబుతున్నాను విను. ఒకానొకప్పుడు దధీచి అని పేరు కలిగిన ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి నైమిషారణ్యం దగ్గర ఉండేవాడు. ఆయన కూడా కేవలం ఒకే చోట ఉండకూడదు, తన ఆశ్రమాలు అనేక ప్రాంతాల్లో ఉండాలి అనుకున్నాడు ఆయన.
అందుకని బదరీ దగ్గర సరస్వతీ నదిలోను మళ్ళీ పుష్కర క్షేత్రంలోను అక్కడ కూడా తన శాఖలు పెట్టాడు. కాబట్టి దీన్ని బట్టి పీఠం ఎక్కడైనా సరే ప్రణవపీఠం బ్రాంచెస్ ఉండాలి, ఒకే చోట ఉండకూడదని వాళ్ళు నిరూపించారు. వేదవ్యాసునికి ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయండి? ఏకంగా వాల్మీకి ఆశ్రమాలే బోళెనుడు ఉన్నాయి. వాల్మీకి ఆశ్రమం ఒకటేమో తమసా నదీ తీరంలో ఉంది, ఇంకోటేమో గంగా తీరంలో, ఇప్పుడు మనం కాన్పూర్ అంటున్నామే, కాన్పూర్ దగ్గర గంగా తీరాన్ని బిఠూర్ అంటారు, అక్కడ ఉంది. ఒకటేమో అదిగో ప్రయాగ దగ్గర ఉంది. ఇలా ఆయనకి శాఖలు ఉన్నాయి. ఒకే చోట ఉంటే ఏమవుతుంది? జ్ఞానం ఒక చోటే ఉండిపోతుంది. కాబట్టి గురువులు తిరగాలి. వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉండిపోతే ఎలాగా? ఎప్పుడు చూసినా నాగోల్లో, ఎప్పుడు చూసినా ఉప్పల్లో ఉంటే అమెరికా వాళ్ళు ఏమవుతారు, ఆస్ట్రేలియా వాడు ఏమవుతాడు, ఆఫ్రికా వాడు ఏమవుతాడు, లేకపోతే ఈ దుబాయ్ వాడు ఏమవుతాడు, కౌబాయ్ ఏమవుతాడు. కాబట్టి అన్ని చోటకి తిరగాలి. అందుకని మహానుభావుడు దధీచి ఒకానొకప్పుడు పుష్కర క్షేత్రం దగ్గర ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు. ఆ పుష్కర క్షేత్రం దగ్గర ఉన్న పుష్కరాన్ని కూడా సరస్వతి అని, నంద అని అనేక రకాలుగా పిలుస్తారని చెప్పాం కదా. ఎందువల్లంటే సరస్వతి అందులో జలం నింపింది. అక్కడ కూడా ఉండేవాడు ఆయన. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగిందనమాట, కాలకేయులు అని పేరు కలిగిన కొందరు రాక్షసులు, వాళ్ళని కాలేయులు, కాలకేయులు అని కూడా పిలుస్తారు. ఈ మధ్యన కాలకేయ శబ్దాన్ని అందరికీ వాడేశారులేండి, కానీ పూర్వకాలంలో ఆ భయంకర రాక్షసులకు వాడేవారు. ఆ రాక్షసుల యొక్క వారసులు పాత బస్తీలో ఇంకా కొంతమంది ఉన్నారు. అందుకే అర్జునుడు మళ్ళీ రావాలి. ఈ కాలకేయులు అనేటటువంటి వాళ్ళందరూ వృత్రాసురుణ్ణి రాజుని చేసుకున్నారు. వృత్రాసురుడు వాళ్ళకి నాయకుడు. ఈ వృత్రుణ్ణి వెంట పెట్టుకుని స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చారు. ఇంద్రుణ్ణి జయించారు. అప్పుడు ఇంద్రుడు కంగారు పడ్డాడు. ఈ దుర్మార్గుడు వృత్రాసుడు నా చేతిలో చావడు, ఎందుకంటే త్వష్ట అనే ప్రజాపతి చేత సృష్టింపబడ్డాడు, వీడిని చంపడం ఎలాగా అని భావించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పాపాత్ములైన కాలకేయులకి నాయకుడు వృత్రాసురుడు. ఈ వృత్రాసురుడిని చంపే మార్గం ఏమిటి? ఆయుధాల వల్ల వాడు చావటం లేదు అనగా, నాయన ఇనుము మొదలైన లోహములతో తయారు చేసిన ఆయుధములతో వాడు చావడు అన్నాడు బ్రహ్మ. వాడు ఆయుధాలు లోహాలతో తయారు చేస్తే వాటికి చావడం, ఎవరైనా దేవతలు సృష్టించిన ఆయుధాలకి చావడు, తడి వల్ల చావడు, పొడి వల్ల చావడు. కాబట్టి వాడిని చంపడం చచ్చే చావు. ఇంకొకటే ఒక మార్గం ఉన్నది. భూలోకంలో దధీచి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి ప్రస్తుతం పుష్కర క్షేత్రంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని బతిమాలండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పుష్కర క్షేత్రాన్ని సేవించి ఆయన్ని తీసుకుని నైమిషారణ్యం వెళ్ళండి. నైమిషారణ్యంలో ఆయన మొట్టమొదట స్థాపించిన హెడ్ ఆఫీస్ ఒకటి ఉంది, ఆయన పీఠం. అక్కడికి పట్టుకుపండి. ఆయన ప్రాణాన్ని మీరు స్వీకరించండి. ఆయన చచ్చిపోతే, తనంత తాను చచ్చిపోతే అప్పుడు ఆయన ఎముకలు మీకు ఉపయోగపడతాయి. ఆ ఎముకలు వజ్రంలా కఠినంగా ఉంటాయి. ఆ ఎముకలతో ఆయుధాలు చేయించుకోండి. ఆయన వెన్నుపూసతో తయారు చేయబడిన ఆయుధం మాత్రమే వృత్రాసురుణ్ణి చంపగలదు. అనగా ఎవడైనా తన ప్రాణం ఇస్తాటండి, గట్టిగా పీఠం కడతామంటే 2 లక్షలు ఇమ్మంటేనే 2 రోజులు కనపడకుండా మాయమైపోతారే కలియుగంలో మానవులు. అటువంటిది ప్రాణం ఇమ్మంటే ఎవడిస్తాడు అనగా, లేదా ఆయన పరోపకారం కలిగిన వాడు, ఆయన పద్మాకర్ గారి శిష్యులు లాంటి వాడు, చాలా మంచివాడు అనగా, సరే నా శిష్యులు అంత మంచివాళ్ళట అని నేను అనలేదండి, వ్యాసుడు అన్నాడు. వాళ్ళు అడిగితే ప్రాణమైనా ఇచ్చేంత గొప్పవాడు, కానీ గురువుగారు ప్రాణం అడగరు అనుకోండి. నాకెందుకు బోడి ప్రాణం, కావాలంటే నా ప్రాణం ఇస్తాను, కానీ మీ ప్రాణం ఎప్పుడు తీసుకొని మీరు 10 కాలాలు చల్లగా ఉండడమే మాకు కావాలి. కానీ ఆయన పరోపకారం కోసం బతుకుతున్న మహానుభావుడు, అడిగితే ఏదైనా ఇస్తాడనగా వెంటనే దేవతలంతా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ఇంకా పుష్కరంలో ఉన్నాడు. పుష్కరంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పితృదేవతలకి తర్పణములు చేస్తూ ఉండగా దేవతలంతా అక్కడికి వచ్చి ముందు బ్రహ్మదేవుడికి నమస్కరించి, శివుణ్ణి పూజించి, సావిత్రిని, గాయత్రిని, సరస్వతిని అందరినీ భక్తితో పూజించి ఆ తర్వాత దధీచి దగ్గరకు వచ్చి, దధీచి నీకు నమస్కారం నాయన అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి, ఇంతమంది దేవతలంతా ఒకేసారి నా దగ్గరికి కట్టగట్టుకొని వచ్చారు, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. దేవతలంటే వరాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం మేము తపస్సు చెయ్యాలి, వాళ్ళు నా దగ్గరకు వచ్చి పిలవకుండానే వచ్చి నాకు నమస్కరిస్తున్నారంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది.
ఇప్పుడు అడగండి మీకేం కావాలంటే ఇది ఇచ్చేస్తానన్నాడు ఆయన. కొంచెం బోళాబోళి మనిషి. అందుకని ఏమన్నారు, నీకు ఏది అడిగితే అది ఇచ్చేస్తాము, ఏం కావాలో కోరుకో అనగా, అప్పుడు వాళ్ళు అన్నారు, నాయన మహానుభావ, నువ్వు ఎలాగో అన్నావు కదా ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తానని, నీ శరీరమే కావాలి, నువ్వు చచ్చిపోవాలి మాకు అన్నారు. సుస్పష్టంగా ఇదే అడిగారట. తావేవ ముక్త్వా ద్విపదాం వరిష్ఠ, మేము ఏదడిగితే అది నువ్వు అంటావట, లేదనకుండా ఇస్తావట, అందుకే అడుగుతున్నాం, నీ శరీరం కావాలి, నీ శరీరములో ఉన్న ఎముకలతో మాకు ఒక ఆయుధం కావాలి, ఈ ఆయుధంతో మేము శత్రు సంహారం చెయ్యాలి, ఈ పని చేయమనగానే చిరునవ్వు నవ్వాడు ఆయన. ఆయన ఏం బాధపడలేదండోయ్. కరోమి యద్వోహిత మధ్య దేవా స్వంవాపి దేహం త్వహముత్సృజామి. దేవతలారా, మీరు అడిగితే దేహం తు అహం ఉత్సృజామి, అహం నేను, దేహంతు శరీరమును కూడా, ఉత్సృజామి విడిచిపెట్టేస్తానన్నాడు ఆయన. ఉత్సృజము అంటే విడిచిపెట్టడం, అందుకే ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి అని అర్థం. అది అసమాపక క్రియ. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు అడిగితే నా శరీరం కూడా విడిచిపెట్టేస్తానన్నాడు ఆయన. అలాగేనైనా మారు మాట్లాడకుండా విడిచిపెట్టు, ఇక్కడి నుంచి బయలుదేరి నీ ఆశ్రమానికి తీసుకెళ్ళు, నీ ఆశ్రమం నైమిషారణ్యం దగ్గర ఉన్నది, అక్కడ విడిచిపెట్టనగానే సందేహం లేకుండా విడిచిపెడతాను, కాకపోతే నాకు ఒకేసారి 88,000 నదీ నదాలలో స్నానం చెయ్యాలనుంది అన్నాడు ఆయన. అదేముంది 88 ఏంటి, 3.5 కోట్ల నదీ నదాల యొక్క జలాలన్నీ నీ మీద పోస్తాం అని వాళ్ళంతా మాటిచ్చి ఆయన్ని నైమిషారణ్యం తీసుకెళ్ళారు. ఆ తర్వాత బ్రహ్మగారిని పిలిచారు. బ్రహ్మదేవ, ఈయన అనేక నదీ నదాలలో స్నానం చేయాలనుకుంటాడు ఒకేసారి, పైగా ఏది గంగలో స్నానం చేసి మళ్ళీ యమున దగ్గరికి వెళ్ళి మళ్ళీ యమున తర్వాత సరస్వతికి వెళ్ళి ఇవన్నీ తిరిగి రావడానికి కుదరదు. అన్ని నదుల్లో ఒకేసారి స్నానం చేయాలనుకుంటున్నాడు ఏకకాలంలో అనగా, వెంటనే ఆయన ఏం చేశాడు, పుష్కర క్షేత్రం అనే క్షేత్రాన్ని నేను ఏర్పాటు చేశాను. అక్కడున్న సరోవరం అనేక నదీ నద జలాల సమాహారం అని ఒక కలశంలోకి పుష్కర జలాన్ని ఆవాహన చేశాడు. పుష్కరంలో స్నానం చేస్తే ఏమవుతుందట, అందుకే పుష్కరంలో ఆ సరోవరంలో మొత్తం ఈ ముల్లోకాలలో ఉన్న సకల నది నద జలములు ఉంటాయి. వాటిని ఆవాహన చేసి గంగ, యమున, సరస్వతి, చర్మణ్వతి, కృష్ణ, తాండవ, శారద, ఈ విధమైన సమస్త నదీ నదాలని అందులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న కమండలంలో నీరు ఏమవుతుందనమాట, 3.5 కోట్ల నదీ నద జలాల నీరు అయ్యింది. ఆ నీరు దేవతలకు ఇవ్వగా దేవతలు ఆయన శిరస్సును పోశారు. ఆ జలం పక్కనున్న ఒక కుండంలోకి ప్రవహించింది. ఆ కుండం ఇప్పటికీ నైమిషారణ్యంలో ఉన్నది. మహానుభావుడైన దధీచి పేరు మీదుగా ఆ కుండమును దధీచి కుండము అంటాం. అందుకే ఆ కుండంలో నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి. నైమిషారణ్యంలో ఆ కుండానికి వచ్చిన వాడు చేయొద్దండి ఒకసారి, అబ్బో అందరూ ఎత్తేస్తున్నారు, నేను ఎత్తేసాను. ఆ నది నద జలాల యొక్క కొండం ఇప్పటికీ ఉందంటే మనం ఎంత అదృష్టవంతులో ఆలోచించండి. ఈ విధంగా స్నానం చేశాక ఆయన శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు దేవతలు ఆయన శరీరంలో అవయవాలన్నీ ఎవరికి ఏం కావాలో తీసేసుకున్నారు. చకార వజ్రం భృశముగ్రవీర్యం కృత్వా చ శస్త్రం తము వాచ హృష్ట. అందులో ఇంద్రుడు ఆయన వెన్ను యొక్క ఎముకని, వెన్ను ఎముక వెన్నెముక, ఆ వెన్నెముకని తీసుకుని వజ్రాయుధంగా మార్చుకున్నాడు. అందుకే అచ్చం ఎముకలు కనపడుతూ ఉంటుంది సరే, ఆయన చేతిలో వజ్రం ఇలా 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 ఎముకలు, చివర కాడ కనపడతాయే, ఆ కాడంటే సరిగ్గా పిరుదులు స్థానంలో ఉన్న ప్రాంతం అన్నమాట. ఈ పైదాకా అస్థిపంజరానికి వెన్నెముకకి అటు ఇటు ఉన్న ఎముకలు కూడా అలాగే ఉన్నాయి. అవి చాలా గట్టివండి. తపస్సు చేయటం వల్ల ఆయన ఎముకలు అంత దృఢంగా ఉన్నాయి. అందుకే మన శరీరం తపస్సు వల్ల దృఢమవుతుంది. తపస్సు చేసిన వాడి శరీరం పవిత్రం అవుతుంది. వాడు చచ్చిన వాడి శరీరం ఉపయోగపడుతుంది లోకానికి. తాగుబోతాడు శరీరం, ముఖ్యంగా మెడిసిన్స్ వాడేవాడి శరీరాలు అయితే ఇంకెందుకు పనికిరావు. ఒక ఆయన తెగ మందులు వాడి వాడు చచ్చిపోయాక శరీరాన్ని తగలబెడితే 5 నిమిషాల్లో ఎముకలన్నీ పిండి పిండి అయిపోయాయి. డాక్టర్ గారు చెప్పారు ఒక ఆయన. ఎందువల్ల తెలుసా, ఆయన 30వ ఏట నుంచి రోజు గుప్పిడి మాత్రలు వేసుకునేవాట. కాఫీకి ముందు, కాఫీ తర్వాత, టిఫిన్కి ముందు, టిఫిన్ తర్వాత, అన్నానికి ముందు, అన్నం తర్వాత,
పడుకోవడానికి ముందు, పడుకోవడానికి తర్వాత. ఇలా రోజుకి 30-40 ట్యాబ్లెట్లు వాడటం వల్ల మొత్తం ఎముకలన్నీ ఏమైపోయాయి అనమాట, పిండి 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 అయిపోయాయి. అలా చావగానే ముట్టుకుంటే ఎముకలు విరిగిపోతాయి. చాలా డేంజర్ అండి ఈ మందులు. మనకి తెలియక అలా వాడేస్తున్నాం. అది తాగుడు కంటే డేంజర్ అన్నారు. మద్యపానానికైనా విరుగుడు ఉందేమో కానీ ఈ కెమికల్స్కి విరుగుడు ఉండదు. తెగవాడేస్తారు మందులు. సాధ్యమైనంత వరకు శరీరాన్ని అంత మెడికేటెడ్గా చేసుకోకూడదు, ఔషధాల నిలయంగా మార్చుకోకూడదు. శరీరం అంతా విష కషాయాలు పట్టయిపోతుంది. ఒక ఆవిడ చెప్పింది నాకు, ఆవిడ అమెరికా వెళ్ళిందిట పిల్లల దగ్గరికి. ఆవిడ కాటేస్తే పాము చచ్చిపోయింది. కారణం ఆవిడ శరీరం అంతా మందులు. ఈ మందులు ఎంత డేంజర్ అంటే పాము చచ్చిపోయింది. ఇంకోటి తెలుసా, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి పాములను ఎలా చంపుతున్నారు అమెరికా వాళ్ళు. పారాసెటమాల్ వేసి చంపేస్తున్నారు. పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్ ఎక్కువ పాములు ఉన్న దీపంలో విడిచిపెడితే ఆ ట్యాబ్లెట్ మింగి పాములు చచ్చిపోతున్నాయి. అటువంటి పారాసెటమాల్ మీరు ఎంత రోజు వాడేస్తున్నారు. తలనొప్పి వచ్చింది, మలనొప్పి వచ్చింది, ఆ నొప్పి వచ్చింది, ఇంకొక వచ్చింది. శరీరం ఏమైపోతుందండి. అప్పుడు మీ దంతాలు, మీ పళ్ళు, మొత్తం లోపల ఉన్న ప్రాంతం ఈ పారాసెటమాల్ వల్ల విషం అయిపోయింది. అందుకే ఈ మధ్యన ఒక ఆవిడ కోపం వచ్చి మొగుడు కొరికితే చచ్చిపోయేవాడు. కాబట్టి కసాపిస కొరికేయకండి, ఎంత తెక్కొచ్చినా సరే. చచ్చిపోయేటవాడు. నిజంగా జరిగింది ఇది. మీకు ఈసారి వీలుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, పారాసెటమాల్ విడిచిపెట్టి పాములను చంపుతున్నారని ఉంటుంది ఆ జీలో గూగుల్లో. కర్మ కాకపోతే. కాబట్టి ఈ మందులు ఎంత ప్రమాదకరమో చూసారా. ఇవన్నీ వాడేయడం. ఇవి సరిపోక ఎవడెవడో ఈ చెబుతూ ఉంటాడు, అమెరికా వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు. ఈ గూగుల్లో పొద్దున సాయంకాలం దాకా విని పని పాట లేకుండా బొద్దలు పెంచుకుంటారు చాలామంది. వాడు ఏదో చెప్తాడండి, కడుపు నొప్పి వస్తే ఈ రసం తాగమని వెంటనే ఏదో డ్రింక్ ఆర్డర్ చేయడం. ఆ డ్రింక్ ఏమో అసలే మోషన్స్ అవుతున్న వాడికి తాగితే ఏమవుతుంది, ఇంకో 10 మోషన్లు అవుతాయి. కాబట్టి పిచ్చి పిచ్చి మందులు వాడేయకండి కనిపించిన వల్ల. మహానుభావుడు, నాకెంతో ఇష్టడు. ఒక ముక్కలో చెప్పాలంటే నేను ఆరాధించే గాయకుడు ఎవరో తెలుసా మీకు? ఘంటసాల వారిని నేను గౌరవించినట్టుగా ఈ ప్రపంచానికి ఎవరిని గౌరవించలేను. నెంబర్ 1 అంటే అప్పటికప్పటికి ఘంటసాల వారు. ఆ తర్వాత పాపం మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా పడతారు. అటువంటి ఘంటసాల వారికి ఎవడో నాటుమంది ఇచ్చాడు, దానివల్లే గొంతు పోయింది. ఆయన జీవిత చరిత్ర చదవండి. కాబట్టి అడ్డమైన వాళ్ళు ఇచ్చే మందులు గూగుల్లో చదివేసి తెచ్చేయకండి అంతే. అక్కడి నుంచి అవుతున్న వాడు ఇంట్లో ల్యాప్టాప్లు పెట్టుకోవడం, వాడు ఎవడో తగులుతాడు. అమెరికా వాడు ఈ డ్రింక్ కనిపెట్టాడు అనడం, ఈ డ్రింక్ వీడు తాగడం. జంకు గొంకు లేకుండా ఈ డ్రింక్ తగిన వాడు ఆ తర్వాత ఇంకా ఈ భూమితో లింకులు దిగిపోతాయి వాడికి. అందువల్ల రేపటి నుంచి ఏం చేస్తారు, మీరు మందు కొనుక్కుని వేసుకునేటప్పుడల్లా మందు డబ్బులు పక్కన పెట్టండి. 2 ఇటుకలకి మనకు వస్తుంది. గోవిందా. పాప ఆయన శరీరం అలా కాకుండా, మందుల శరీరం కాకుండా మహాతపస్సు వల్ల దృఢమైపోయింది. ఆ దృఢమైన శరీరంలో వెన్నెముక వజ్రాయుధం అయ్యింది. మిగతా ఎముకలు దేవతలంతా సేకరించి రకరకాల ఆయుధాలు తయారు చేసుకున్నారు. ఆ తర్వాత వృత్రాసురుడిని ఒక్క దెబ్బ కొట్టి చంపేశాడు ఆయన. వృత్రాసురుడికి తడి వల్ల పొడి వల్ల చావు లేదు. అయితే తడి లేకపోతే పొడి కాకుండా ఏదైనా ఉంటుందో ఉండదు కదా. ఇప్పుడు సముద్రంలో ఉంది నీరు, అది తడి. నదుల్లో నీళ్లు తడిగా ఉంటాయి. నోట్లో దంతాలు తడిగా ఉంటాయి. అదే ఈ ఇనప కత్తో లేకపోతే ఈ మధ్యన కత్తులు వస్తాయిగా, శాశ్వత్ గారు లాంటి వాళ్ళు కత్తి పుచ్చుకుని నేను శివాజీ కత్తి, రాముడి కత్తి, కత్తులన్నీ కూడా ఏమవుతాయని బట్టి పొడిగా ఉంటాయి. ఈ పొడి కత్తితో కొట్టినా చావట్టవాడు, తడిగా ఉన్న ఆయుధంతో చావడు. అందుకని వజ్రాయుధము వల్ల వృత్రాసురుడు చావాలంటే అది తడి పొడి కాకుండా ఉండాలి. అందుకని వాడికి ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు అమ్మవారు ఏమంది, సముద్రంలో కెరటాలు వచ్చినప్పుడు నొరగ వస్తుంది చూసారా మీరు? సముద్రపు కెరటాల నుంచి నొరగ. ఈ నొరగ తడి కాదు పొడి కాదు. మీరు ఎప్పుడు చూడండి, వరదలు వచ్చినప్పుడు నది నీళ్ళలో ఎంత నొరగ వస్తుంది. ఆ నొరగ పాల నొరగ, ఈ పాల నొరగోటి, నీళ్ళ నొరగోటి, ఇటువంటివి తడి కాదట పొడి కాదట. అందుకని తడి పొడి కానిది ఈ సముద్రపు నీటి నురుగా. ఆ నురుగులో వజ్రాయుధాన్ని ముంచి ఒక్క దెబ్బ కొడితే వాడు చస్తాడనగా ఇంద్రుడు ఈ వజ్రాయుధాన్ని ఆ నురగలో అలా ముంచెత్తి దాంతో వాడు మెడ మీద దెబ్బ కొట్టాడు. దెబ్బకి తెచ్చాడు వాడు చావడంతో ఇంకేముంది, రాక్షసులంతా ఏం చేశారు, పారిపోయారు. పారిపోయి వాళ్ళు ఏం చేశారన్నమాట, సముద్రంలో దూక్కున్నారు. వాడు వరుణ నివాసం సముద్రంతే సమాసాద్య వారుణం త్వంభసాం నిధిం కాలేయా సమపద్యం తత్రైలోక్యస్య వినాశనే. ఈ కాలకేయులు
3 కోట్ల మంది ఉన్నారని చెప్పాం కదా. ఈ 3 కోట్ల మంది కూడా అమ్మో ఇంద్రుడు వృత్రాసురుడిని చంపాడు, వాడేదో మనల్ని రక్షిస్తాడు అనుకున్నాం, వాడే తెచ్చాడు, ఇప్పుడు మనకి దిక్కు లేదు, ఒడ్డు మీద ఉంటే ఈ వజ్రంతో మనందరినీ నరికి అవతల పారేస్తాడు, ఈ సమయంలో మనల్ని మనం రక్షించుకోవాలంటే దానికి సముద్రమే సరైనటువంటి దిక్కు అనుకుని వీళ్ళంతా సముద్రంలో దాక్కున్నారు. ఈ రాక్షసులకి బ్రహ్మగారు వరం ఇచ్చాడు, సముద్ర జలాలలో చేపల వలె, తిమింగలాల వలె, మొసళ్ళ వలె బ్రతకగలరు, మీరు ఉభయచరులుగా ఉండగలరు అని వరం ఇచ్చాడు. ఉభయచరాలు అంటే తెలుసుగా, నీళ్లల్లోనూ నేల మీద ఉండే వాటిని ఉభయచరాలు అంటారు. మొసళ్ళు ఉభయచరాలు, తాబేళ్ళు ఉభయచరాలు, పీతలు ఉభయచరాలు, చేపలు పాపం కేవలం జలచరాలు, ఒడ్డు వస్తే చచ్చిపోతాయి. అందుకేగా రేపు శనివారాలు వచ్చేయంటే చెప్పక్కర్లా, నాగోల దగ్గర నుంచి బయలుదేరి మా ఉప్పల్లో మా ఇంటి దాకా నడవండి, ఇక దారి పొడుగు మనం జంతికలు కూడా అలా కొయ్యలేము, అలా పర్ర 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 కత్తులు పుచ్చుకుని వాటిని కోసేసి, అసలు వాళ్ళని చూస్తే నవ్వొచ్చేస్తున్నమాట, సోర్పడక తాటకాలా ఉంటారన్నమాట, ఎంతంత కత్తుచ్చుకుని పట్ట 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 కొట్టుకుంటూ పోతూ ఉంటారు వాటి. పాపం అవి నీటిలోంచి పెట్టుకొస్తే బతకలేవు. తాబేళ్ళు అయితే ఒడ్డు మీద బతుకుతాయి, నీళ్లలో బతుకుతాయి. మానవులం మనం నేల మీద బతుకుతాం, నీళ్లలో ఎక్కువసేపు బతకలేము. అది దుర్యోధనుడు కూడా కొంతసేపే ఉండగలడు, మరీ బతిగా ఏళ్ల తరబడి ఉండలేడు, జలస్తంభన విద్య తెలిసిన. ఏదన్నా తపస్సు చేసి నీళ్లల్లో కూడా ములిగి ఎంతసేపైనా ఉండగలిగే శక్తి సంపాదిద్దామనరా, అప్పుడు గంగానదిలో ఎంతసేపైనా కూర్చొని తపస్సు చేసుకోవచ్చు. ఆ మంత్రాలు ఎక్కడున్నాయా అని వెతుకుతున్నాను, ఈ మధ్య దొరకట్లేదు. దొరికితే నీకు దొరికితే నాకు ఇవ్వండి, నాకు దొరికితే మీకు ఇస్తాను, దాల్చుకోకుండా చెప్పండి. ఏమో చెప్పలేము, ఈ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా అలాంటి మంత్రవేత్తలు ఉండొచ్చు, కానీ చెప్పరు కొందరు. కాబట్టి మానవులు కేవలం భూచరులు, దేవతలు ఖేచరులు, ఈ చేపల వంటివి జలచరాలు. అలా కాకుండా ఈ తాబేళ్ళు మొసళ్ళల్లాగా ఈ కాలకేయోధులు ఉభయచరులు. ఉభయచరులు అంటే ఇటు నీళ్లలో ఉండగలరు, నేల మీద ఉండగలరు. వీళ్ళ దుంపల దగ్గర ఆకాశంలో కూడా ఖేచరులు కూడా ఉంటాయి. ఈ మధ్యన వాడు ఎవడో ఉన్నాడు, నేను ఉభయ భాషా ప్రవీణాను కానీ త్రిభయ భాషా ప్రవీణ అన్నాడు వీడు. కొత్త పదం సృష్టించాడు. ఉభయ అంటే రెండే, అది ఒకటే పదం. వాడు ఏమనుకున్నాడు, ఉభయ అంటే 2 కనుక ఆ బదులు 3 పెడితే త్రిభయ అన్నాడు. త్రిభయ అంటే 3 భయాలు. మా ఇదారు తెలివితేటలు వీడును, ఎవడు పుట్టించకపోతే మాట్లాడబడతాడు. త్రిభయ భాషా పండితుడు వాడు. అంటే త్రిభయ ఉండదు, త్రిభాషా పండితుడు అనాలి. ఏమనాలి? అలాగే త్రిచరులు అనగా జల భూ ఖేచరులు, ఆకాశంలో కూడా తిరగలిగే వాళ్ళు అనమాట. రాక్షసులు అలాంటి వాళ్ళు. అందుకని వీళ్ళంతా సముద్రంలో దాక్కున్నారు. అమ్మయ్య, రాక్షసుల పీడ పోయింది, వృత్రాసురుడు తెచ్చాడు, మిగతా వాళ్ళంతా నీళ్లలో దాక్కున్నారు, ఇక మనకే పీడ లేదనుకుని దేవతలంతా హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఏం చేసేవారట, హఠాత్తుగా నీళ్లల్లో నుంచి సముద్రంలోంచి బయటకు వచ్చి మానవుల మీద దాడి చేసి చాలామంది తినేసి పారిపోవడం మొదలుపెట్టారు. తీరా వీళ్ళని ఎవరైనా చంపాలని వెంటబడితే మళ్ళీ పారిపోయి సముద్రంలో దాక్కునేవారు. హఠాత్తుగా రావడం, మనుషుల్ని తినడం, ఏ దేవతలో వెంటబడి చంపాలనుకుంటే పారిపోయి సముద్రంలో దాక్కోవడం, ఇది వీళ్ళకి దినచర్య అయిపోయింది. వశిష్ఠస్యాశ్రమే విప్రాహ భక్షితాః తైః దురాత్మభిః అశీతిః శతమష్టౌ చ వనే చాన్యే తపస్వినః. 880 మందిని, అశీతిః అంటే 80, శతం అంటే 100, అష్టౌ 8 కలిపితే ఎంత? 100, 80, 8, 188 మంది. ఎంతమంది తినేశారట. కొంతమంది ఏమన్నారంటే శతాష్టము అన్నారు, అంటే అష్టశతం, 880 మందిని తిన్నారు అని పాఠాంతరం కూడా ఉంది. ఏదైతేనే మొత్తం మీద చాలామంది తినేశారు వాడు. తిన్న తర్వాత వశిష్ఠుడు తపస్సు పూర్తి చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళంతా ఈ రాక్షసులు తెలివైన వాళ్ళు. వశిష్ఠుడు ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ ఉంటే అటు సూర్యుడు ఇటు పొడిచిన బయటికి రాడు. తపస్సు మధ్యలో, జపం మధ్యలో భగ్నానికి ఒప్పుకోడు. అందుకని కఠోర జపంలో ఉన్నప్పుడు, ప్రపంచాన్ని వరిచిపోయి సమాధి స్థితిలో ఉన్నప్పుడు వచ్చి ఈ మునుల్ని తిని, తీరా వశిష్ఠుడు తపస్సులోంచి బయటకు వచ్చే సమయానికి పారిపోయారు. ఎందుకంటే వశిష్ఠుడికి వెలుగు వచ్చిందా వాళ్ళ భస్మం చేస్తాడు. అందుకని
ఈ వశిష్ఠుడు జపం పూర్తి చేసుకుని బయటకు వచ్చాక చూస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవర్రా ఏడుస్తున్నారంటే, వశిష్ఠ మహర్షి మీరు ఇందాక జపంలో ఉన్నారు, మీకేం తెలియదు, కాలకేయాది రాక్షసులు సముద్రంలోంచి బయటకు వచ్చి మన వాళ్ళని 880 మందిని తినేశారు అనగానే తెల్లబోయాడు ఆయన. ఈసారి వచ్చినప్పుడు నేను జపంలో ఉన్న కుదపండి, నేను లేచి వాళ్ళని సంహరిస్తానన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఓహో వశిష్ఠుడు జపంలోంచి కూడా బయటకు వచ్చి మనల్ని చంపుతాడని భావించి చ్యవన మహర్షి ఆశ్రమానికి పోయారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఉప్పల్లో వాళ్ళు మెలకు తెచ్చుకునేసరికి పాత బస్తీకి పారిపోయారు. అక్కడంతా దరిద్రం కదా, అందుకని చ్యవనస్యాశ్రమం గత్వా పుణ్యం ద్విజ నిషేవితం. చ్యవనుడి యొక్క మహర్షి యొక్క ఆశ్రమం మహానుభావులైన ఋషుల నిలయం. అక్కడికి వెళ్ళి 100 మందిని తినేశారు. తీరా చ్యవనుడు కూడా ఇలాగే కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టుపక్కల వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. ఓరి దుర్మార్గులారా, మేము జపంలో ఉన్నప్పుడు మా వాళ్ళని తిన్నారా అని. ఈ రోజు నుంచి నేను 1 సంవత్సరం పాటు జపం మానేసి మీకోసం ఇక్కడే కూర్చుంటాను, ఎవడొస్తే వాడిని భస్మం చేస్తానని చ్యవనుడు జపం మాని కూర్చున్నాడు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి ఏం చేశారట, ఈసారి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళని తిన్నారు. అక్కడ ఆయన సిద్ధంగా ఉండేసరికి ఇంకో చోటకి తిరిగారు. ఈ విధంగా అశేషులైన మునుల్ని తినేశారు. మొట్టమొదట మునులు, ఆ తర్వాత గోవులు, గోబ్రాహ్మణ హింసతో మొదలుపెట్టారు వాళ్ళు. ఈ దెబ్బకి అడిలిపోయిన ఋషులు, ఓరి నాయనోయ్, ఈ రాక్షసులు ఎప్పుడు ఏ ఆశ్రమం మీద దాడి చేస్తారో, ఎవరిని చంపుకు తింటారో తెలియటం లేదు, ఇక మనం యజ్ఞాలు చేయలేమని స్వాధ్యాయం మానేశారు, సంధ్యావందనం మానేశారు, ఏడవడం మొదలెట్టారు. అసలు వాళ్ళకి కావలసింది అదే, యజ్ఞములు ఆగిపోవాలి, గుడులు కూలిపోవాలి, సమస్త లోకాలు అల్లకల్లోల అయిపోవాలి. అందుకని లోకాన్ని అల్లకల్లోలం చేయటం మొదలుపెట్టారు. చివరికి ఇక దేవతలంతా విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఇలా కాదనుకుని, ఇక ఈ మానవుల్ని నమ్ముకుని లాభం లేదనుకుని అంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. తతో దేవాః సమేతాస్తే తదోచుర్మధుసూదనం. దేవతలంతా ఒకేసారి కలిసి కట్టుకొని మధుసూదనుడికి నమస్కరించి ఇలా ప్రార్థించారు. ప్రభు, నువ్వు సామాన్యుడివి కాదు, సమస్త లోకాలకి మూలకారకుడివి, అందువల్ల నీ పాదపద్మములను శరణంటుతున్నాం మేము. త్వం నః స్రష్టాచ గోప్తాచ భర్తాచ జగతః ప్రభో, త్వయా సృష్టం జగత్సర్వం యచ్చేంగం యచ్చనేంగతిః, త్వయా భూమిః పురా సృష్టా సముద్రాత్ పుష్కరేక్షణ వారాహం రూపమాస్థాయ జగద్ధర్తే సముద్రత. ప్రభు, నువ్వే సమస్త లోకాలని బ్రహ్మరూపంలో సృష్టిస్తున్నావు. సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మవి. గోప్తాచ భర్త, అందరినీ పోషిస్తూ విష్ణు రూపంలో పరిపాలన చేస్తున్నావు. ఆ తర్వాత హర్తవై శివుడి రూపంలో ఉంటున్నావు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్రుల స్వరూపాలు నీవే. సమస్త లోకాలకి ప్రభువువి నీవు. నీవు స్వేచ్ఛగా ఈ లోకాలు సృష్టించి మళ్ళీ స్వేచ్ఛగా నీలో కలుపుకుంటావు. ఒకానొకప్పుడు ఈ భూమండలం అంతా సముద్ర జలములలో నిక్షిప్తమైపోయినప్పుడు వరాహ రూపంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఈ భూమిని పైకెత్తి కోరల మీద నిలబెట్టావు. ఆదిదైత్యో మహావీర్యో హిరణ్యకశిపుః పురా నారసింహ వపుఃకృత్వా సూదిత పురుషోత్తమ. హిరణ్యకశిపుడు ఆదిదైత్యుడు అని పిలువబడ్డాడు. ఎందుకంటే రాక్షసుల్లో అన్ని వరాలు పొందిన క్రూరులు ఎవరూ లేరు. అటువంటి క్రూరుణ్ణి నరసింహ రూపం ధరించి సంహరించి ప్రహ్లాదుణ్ణి కాపాడు. బలి చక్రవర్తిని భంజించడానికి వామనుడివయ్యావు. పరశురాముడిపై 3 ఏళ్ళు 21 పర్యాయాలు క్షత్రియ సంహారం చేశావు. ఇలా ఎన్నెన్నో పర్యాయములు లోకాలను రక్షించావు. ఎందుకంటే ఇంకా రామావతారానికి ముందు కథ కదా ఇది. అందువల్లే కేవలం పరశురాముడి వరకే చెప్పారు. పరశురాముడు కూడా కృతయుగంలో ఉన్నాడు కనుక. ఆ తర్వాత అవతారాలు చెప్పకుండా ఇన్ని అవతారాలు ఎత్తిన నీవు ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి. కాలకేయాది రాక్షసులు సముద్రాల్లో దాక్కున్నారు. దాక్కుని హఠాత్తుగా నీళ్లల్లోంచి పైకొచ్చి ఋష్యాశ్రమాలలో ప్రవేశించి ఋషులను తింటున్నారు. వాళ్ళని చంపడం మా వల్ల అవ్వడం లేదు. మేము దేవతలం,
అయినప్పటికీ వాళ్ళకి బ్రహ్మవరం ఉండడం వల్ల సముద్రంలో ఎక్కడ దాక్కున్నారో మాకు వాళ్ళు కనపడకుండా అయిపోతున్నారు. బ్రహ్మవారికి ఇచ్చిన వరం వల్ల దేవతలు కూడా సముద్రంలో ఎక్కడ దాక్కున్నారో చూడలేకపోతున్నారట. సముద్రుడికి ఒక నియమం ఉంది, బ్రహ్మ ఇచ్చిన వరాన్ని పాటించాలి అని. అందుకనే బ్రహ్మ వరం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇదిగో ఫలానా చోట రాక్షసులు దాక్కున్నారు కాబట్టి వాళ్ళని చంపండి అని మాకు చెప్పట్లేదు, చెప్పకూడదది సముద్రుడి నియమం. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ రాక్షసుల్ని ఇప్పుడు ఎవరూ చంపలేరు, నువ్వే సంహరించి మమ్మల్ని కాపాడు, లేదా మమ్మల్ని సంహరించి నీలో కలిపేసుకో అనగానే అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వాడు. నాయనలారా, అన్ని వేళలా నేను అవతారం ఎత్తడానికి కుదరదు. దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి కేవలం నేనే రానక్కర్లేదు. దైవం మానుష రూపేణ అనే శాస్త్రం అనలేదా మీరు? దేవుడు ఎప్పుడు మానవ రూపంలో ఉండే జీవులను రక్షిస్తాడు. మంచి పని చేసే ప్రతి ప్రాణి నా స్వరూపమే. సృష్టిలో దానం చేసేవాడు, సత్యం పలికేవాడు, ధర్మం పలికేవాడు, పాపాత్ముల్ని సంహరించేవాడు, పుణ్యాత్ముల్ని రక్షించేవాడు, వీళ్ళంతా విష్ణు స్వరూపాలే. కాబట్టి మంచివాళ్ళంతా దేవతలేట, సత్కార్యములు చేసేవారంతా దేవతా స్వరూపాలే. అలాంటి ఒక మహాత్ముడు ప్రస్తుతం భూలోకంలో ఉన్నాడు, వాడిని ఆశ్రయించండి. ఆయనే పరమపూజ్యుడు అగస్త్య మహర్షి. ఒక్క అగస్త్యుడు మాత్రమే ఇప్పుడు మిమ్మల్ని రక్షించాలి, నేను అవతారం ఎత్తడానికి వీల్లేదు. కాలకేయాః ఇతి ఖ్యాతాః గణాః పరమదారుణాః. కాలకేయులని పేరు కలిగిన ఆ రాక్షస గణం పరమ క్రూరులని నాకు తెలుసు. సముద్ర జలం ఉన్నంత వరకు వారు ఎవరికి కనపడరు. సముద్రంలో నీళ్లు లేకపోతే అప్పుడు వాళ్ళు బయటపడతారు, బయటపడితే మీరు వాళ్ళని చంపగలరు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మీరు అగస్త్యుల దగ్గరికి వెళ్ళండి, సముద్రం అంతా తాగమని కోరండి. సముద్ర జలం అంతా తాగేయగలడు ఆయన. ఆయన సముద్రంలో నీరంతా తాగేస్తే ఇప్పుడు సముద్రం ఎండిపోతుంది. ఎండిపోయిన సముద్రంలోంచి వాళ్ళు బయటకు వస్తారు, కనపడతారు. కనపడగానే వాళ్ళ అంతం చూడండి మీరు అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయి, ఏమంటే అగస్త్యుడు చూస్తే కాస్త పొట్టిగా ఇంత పొట్టతో ఉంటాడు, ఆయన మొత్తం సముద్రం అంతా తాగేస్తాడా? గట్టిగా గ్లాసుడు మంచినీళ్ళు తాగడమే కష్టం కదా అనగా, లేదా ఆయన శక్తి నాకు తెలుసు, ఆయన ఈశ్వరుడి తర్వాత ఈశ్వరుడు లాంటి వాడు, వెళ్ళండి అనగా వీళ్ళంతా భూలోకానికి వచ్చారు. ఆ సమయంలో అగస్త్యుడు కాశీని విడిచిపెట్టి వింధ్యపర్వత గర్వం అణచటం వల్ల మళ్ళీ కాశీకి తిరిగి రాకుండా ఇటు దక్షిణం వైపు వచ్చాడు. అలా వస్తూ వస్తూ ప్రస్తుతం పుష్కర క్షేత్రంలో ఉన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళారు. ఏకక్రియా ద్వ్యర్థికరీ అని శాస్త్రం. అంటే ఒక పని మీద వస్తే రెండు ప్రయోజనములు వాటిల్లుతాయి. 2 birds at a shot అంటారు దరిద్రులు ఇంగ్లీష్లో. ఒక్క దెబ్బకి 2 పెట్టలు. కానీ ఇది అలా కాదు, ఒక పనికి 2 ప్రయోజనములు సిద్ధించుట. క్రియ ఒకటి అంటే ఒకే పని, కానీ ప్రయోజనం 2 వస్తున్నాయి. ఏకక్రియ ద్వ్యర్థికరీ అని. ఏమిటది 2? వాళ్ళేమో సముద్రం తాగమని చెప్పడానికి అగస్త్యుని దగ్గరికి వచ్చారు. అగస్త్యుని దగ్గరికి రావాలంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పుష్కరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి? అగస్త్యుడి వల్ల ప్రయోజనం, ఒక పని అవుతోంది. పుష్కరానికి రావడం వల్ల తీర్థయాత్ర ఫలితం వస్తుంది. 2 పనులు జరుగుతున్నాయి. చూసారా? అదనమాట 2 పనులు అంటే. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారనమాట, పుష్కరానికి వచ్చి అగస్త్యుడి ఆశ్రమం కోసం వెళ్ళే లోపు, అగస్త్యాశ్రమం ఎక్కడుందో తెలుసుగా మీరు, నాతో పాటు వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది. అక్కడ ఒక పెద్ద శివాలయం ఉంది. ఇప్పుడు అక్కడ అద్భుతమైన శివాలయాన్ని నిర్మాణం చేసి ఆ ప్రాంతాన్ని బాగు చేశారు. ఆ శివాలయం ఉన్న పెద్ద శివలింగం ఉన్న స్థలమే ఒకప్పుడు అగస్త్యాశ్రమం. అక్కడికి వచ్చారు. రాగానే పుష్కరంలో సంకల్పం చెప్పుకొని స్నానం చేశారు. అనంతరం బ్రహ్మదేవుణ్ణి, విధాతని, సృష్టికర్తని దర్శించుకున్నారు, గాయత్రీమాతని దర్శించుకున్నారు, సరస్వతిని దర్శించుకున్నారు. కొండ మీద ఎక్కువ దూరంలో ఉంటుంది సావిత్రి, సరస్వతి. కొండ ఎక్కాలి. ఆ మాత్రం మన జీవితంలో కొండ ఎక్కకపోతే జీవితం కొండెక్కేస్తుంది. కొండెక్కడం అంటే 2 అర్థాలు. దీపాన్ని ఏమంటాం? కొండెక్కింది అంటాం. అంటే అర్థం ఏంటి? ఆరిపోయింది. కొండ ఎక్కాలి, లేకపోతే మన బతుకు కొండెక్కాలి. అందుకని అప్పుడప్పుడు కొండెక్కాలండి. కొండ ఎక్కితే మనకు అండ, లేకపోతే వాడు మొహం మండ.
అందువల్ల కొండ ఎక్కవలసింది. ఓపిక ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయాలి. మెల్లిగా ఎక్కడ ఏం పర్వాలేదులేండి. ఓపిక ఉన్నప్పుడు ఎందుకు తీర్థయాత్రలు చేయాలో ఇప్పుడు అర్థమైందా మీకు? అన్నీ అయిపోయాక ఉడిగాక వయస్సు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక తీర్థయాత్ర అంటే కష్టం. అందుకని తీర్థయాత్ర చేయాలంటే ఆ వయస్సు ఉండాలి. ఆయనకెంతండి? 10 ఏళ్ళు అంతే, కేవలం 10 ఏళ్ళే. 10 ఏళ్ళు ఎంత? 70. 10 × 7 అండి, 10 ఏళ్ళు 70. ఆయనకి 11 వచ్చిపోయాను. 11 ఏళ్ళే కేవలం. 11 ఏళ్ళు 77. అవునా? అంతే. ఆ తర్వాత 12 ఏళ్ళు వస్తాయి. అప్పుడు కూడా కారు డ్రైవ్ చేస్తారు ఆయన. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి భయం, కానీ బ్రేకులు ఉన్నాయో లేదో ఆయనకి భయం లేదు. బ్రేకు పడిందా గుళ్ళోకి వస్తారు, బ్రేకు పడకపోతే మళ్ళీ ఇంటికెళ్ళి తిరిగి వస్తారు ప్రాణానికి ఏదైతేనే. అందువల్ల వీళ్ళంతా హాయిగా ఆ కొండెక్కి సావిత్రిని సరస్వతిని దర్శనం చేసుకుని అనంతరం అగస్త్యుని కోసం వెతుకుతుంటే మంచి శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని ఆ శివుడి దగ్గర కూర్చుని జపం చేసుకుంటున్నాడు అగస్త్యుడు. అగస్త్యుడు పరమశివ భక్తుడు, పరమ విష్ణు భక్తుడు. అగస్త్యుడి దగ్గర 2 శక్తులు ఉన్నాయండోయ్. అటు పరమ వైష్ణవుడు, ఇటు పరమ శైవుడు, ఇటు పరమ స్మార్తుడు, అన్నీ ఆయనే. ఎందుకని? నిత్యం విభూతి పూసుకుని శివుని పూజిస్తాడు. మరో పక్కన అసలు వెంకటేశ్వర స్వామి పెళ్ళయ్యాక ఆయన దగ్గర ఉన్నాడు. తెలుసుగా మీకు విషయం? పద్మావతి సమేతంగా పెళ్ళయ్యాక అగస్త్యుడు ఎక్కడున్నాడు? మొదట తిరుపతిలో ఉన్నాడు కదా. ఆ తిరుపతిలో ఉన్న ఆశ్రమంలో, అగస్త్యాశ్రమంలో పద్మావతి సమేతంగా వెంకటేశ్వరుడు 6 నెలలు ఉన్నాడు. అదిగో పాట కూడా తెలుగులో అనువాదం చేశారు శ్లోకాన్ని. దారిలోనున్న అగస్త్యముని ఆశ్రమంబున 6 మాసములు అతిథిగా ఉన్నావో దేవా అని. 6 నెలలు ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి ఆయన మీద ఎంత అభిమానం అండి. మనం 6 నిమిషాలు చూడలేకపోతున్నాం, తీరా 6 నిమిషాలు ఉందామంటే దిక్కుమాలాడు. నడవండి నడవండి అని మెడట్టు తింటేస్తారు. ఆ లోపల తాటక పూతన భూత ప్రేత పిశాచాలని అందులో పెట్టారు. అందులో గడిచిన 5 ఏళ్ళు అయితే ఇక చెప్పేక్కర్లు, అన్నీ ఉత్తిష్టంతో భూత ప్రేత పిశాచాలే. అసలు బొత్తిగా ఉన్న కాసేపు దర్శనం చేసుకుంటుంటే గోవింద అనొచ్చు కదా. ఎంతసేపు నడవండి 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 అంటాం. అందులో నాబోటువంటి పెట్టరు సన్నగా ఉన్నవాడిని. ఒక తాటకనో పూతక్కినో పెడతారు. వీళ్ళకేమో కొత్త పిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా ఆ లోపలికి వెళ్ళామని ఆనందంతో వచ్చినోడికి గెంటేయటం. వాళ్ళంతా వచ్చే జన్మలు ఎక్కడ పడతారు అనుకుంటారు? వాళ్ళంతాను మళ్ళీ ఉత్తిష్టంతో పోత పిశాచాలే పడతారు. వెంకటేశ్వర దర్శనం దగ్గర మెడబట్టు గెంటేస్తూ గోవింద అనకుండా నడవండి నడవండి అన్న వాళ్ళంతా పిశాచాలు అవుతారు. ఆ వెంకటేశ్వరుడు సొమ్ము తింటూ ఇతర మతాలను సేకరించిన దరిద్రులంతా కుష్ఠ క్షయ రోగ పీడితులు నాశనం అయిపోతారు. అందుకని ఇప్పుడు నడుం బిగించారు. మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారికి భలే ఓపిక అండి బాబు. చాలా గొప్ప భక్తుడైపోయాడు ఆయన. అలాంటి వాళ్ళు ఉండాల్సిందే. ఎవడేమనుకున్నా సరే ఎటువంటిగా నేను చెప్పాల్సింది కొండ బదులు కొట్టి చెప్తాను. ఇది కొండ, అక్కడ బదులు కూడా చెప్తాను. భవిష్యత్తులో ఇలాగే నిలబడితే మన తిరుపతి తిరుమల అద్భుతంగా తయారవుతాయి. అక్కడ ఏ దరిద్రపు హోటల్స్, తాజు హోటల్ అక్కడేంటి అయితేను వీళ్ళ మొహం తగలయ్యా. నీకు మాంసం తినాలి కూడా ఇంకో తోటకు పో. పాత బస్తీ నీకు ఇచ్చారు కలగో, అక్కడ ఏడవక వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళి ఆ కొండ దగ్గర హోటల్ కడతావా? కాబట్టి అలాంటి కట్టకుండా బాగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో మన వాళ్ళల్లో చైతన్యం వచ్చింది కాబట్టి మహారాష్ట్ర అంతా మహాయుతానికి వచ్చింది. రాహుగ్రహం పని అయిపోయింది. ఇక ఈ రాహుగ్రహాన్ని ఆ రాహుగ్రహం పట్టి ఎప్పుడూ పీడించుగాక, వీడు అలాగే ఎప్పుడు ఏడుస్తూ ఉండుగాక. వాడు బతికున్నంతకాలం కనీసం ప్రతిపక్షపు హోదా కూడా లేకుండా అలా వెరిమోహం వేసుకుంటూ తిరుగుగాక అని వేదవ్యాసుల వారు మంగళాశాసనం చేయుగాక. దాన్ని అభినవ శుకుల వారు తదాస్తుగాక. మీరంతా చప్పట్లు కొట్టి ఆమోదించురుగా. ఈ విధంగా వాళ్ళంతా చక్కగా స్నానం చేసుకుని శివ పూజ చేసుకుంటున్న శివ పూజాధురంధరుడు విష్ణు భక్తుడైన అగస్త్యుని చేరారు. ఎందుకు చెప్తాను ఇదంతా? తిరుపతిలో విష్ణువుని పూజించినవాడు, నిరంతరం వైకుంఠానికి వెళ్ళినవాడు, ఎన్నో యజ్ఞములు చేసినవాడు, కాశీలో ఉన్నప్పుడు శివుణ్ణి పూజించినవాడు, ఒళ్ళంతా విభూతి పూసుకుంటాడు ఆయన. అటువంటి మహాత్ముడు ఆయన. శరీరం అంతా విభూతి రేఖలు వెరిసిపోతూ ఉండగా శివ పూజ చేస్తూ శివో దాత శివో భోక్త, శివుడే దాత, ఇచ్చేవాడు శివుడే, పుచ్చుకుని అనుభవించేవాడు శివుడే. ఇక శివుడే ఈ యజ్ఞములు చేస్తున్నాడు. శివకర్త, చేసే కర్త కూడా శివుడే, పనులు చేసేవాడు శివుడే. అహం శివ, నేనే శివుణ్ణి అనుకుంటాడు ఆయన. దీన్నే కాశీఖండంలో పరమపూజ్యుడు
శ్రీనాథుడు అందమైన పద్యంగా రాశాడు. శివుడే దాత శివుండే భోక్త శివుడే చేయుల్ మఖాదిక్రియల్ శివుడే సర్వమునే శివుండను చింతింపుచు పాడుచు భవ కాశీధవ నీలకంఠయని సంభావించు నవ్వాని. శివుడే ఇస్తున్నాడు, శివుడే స్వీకరించి అనుభవిస్తున్నాడు, శివుడే యజ్ఞము వంటి క్రియలు చేస్తున్నాడు. ఆ శివుణ్ణి నేను, శివుడే సమస్తం అని నిరంతరం పలికే మహాత్ముడు ఆయన. అటువంటి వాణ్ణి చూచి చూడటంతో భక్తితో నమస్కరించారు దేవతలంతా. దేవతలు కూడా వినయంగా నమస్కరించవలసినంత శక్తి కలిగిన వాడాయన. సాధారణంగా ఇంద్రుడి వంటి దేవతలు ఎవరికి నమస్కరిస్తారండి? అసలు వరాలు ఇచ్చేవాడు కదా. వాళ్ళు కూడా అగస్త్యుడిని చూడటంతో భక్తితో నమస్కరించారు అనగానే ఆ అగస్త్యుని శక్తి ఎంత గొప్పదో మీకు అర్థమైంది కదా. వాళ్ళు ఏమన్నారు? మహాత్మా, నీ మహాప్రభావం మాకు తెలుసు, ఒకప్పుడు వింధ్య పర్వతాన్ని అడిచిన వాడి, అటువంటి నీకు మేము వినయంతో శ్రద్ధతో మొక్కుతున్నాం. మా కోరిక తీర్చమని అడగడానికి వచ్చాం. మాకు ఒక చిన్న పని ఉన్నది చేసి పెట్టనగానే కోరుకోండి ఏం కావాలో అన్నాడు ఆయన. కాళేయాస్తు యథారాజం సురై సర్వైర్నిషూదితః. కాళేయులు దేవతల చేత నాశనం ఎలా చేయబడ్డారో తెలియజేసే కథ చెబుతున్నాను విని భీష్ముడికి ఇప్పుడు మళ్ళీ పులస్తుడు చెప్పాడు. అగస్త్యుడు దేవతలు దగ్గరకు రాగానే ఏం కావాలో కోరుకోండి, మీ కోరిక తీరుస్తానని వరం ఇచ్చేశాడు. అప్పుడు వాడు చెప్పారనమాట, పరమ పూజ్యుడివి, నీకు అన్నీ తెలుసు అనుకో, అయినా మమ్మల్ని అడిగావు కాబట్టి చెబుతున్నాం. కాలకేయాది రాక్షసులంతా సముద్రంలో దాక్కున్నారు. సముద్రములో ఎక్కడ ఉంటారో మా దివ్య దృష్టికి అంతు చెక్కటం లేదు. అంటే మా దివ్య దృష్టితో సముద్ర జలములలో దాక్కున్న ఆ రాక్షసులను మేము చూడలేకపోతున్నాం. వాళ్ళను చూసే శక్తి మాకు లేదు. అది బ్రహ్మ వారికిచ్చిన వరం. సముద్రుడు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో చెప్పడానికి వీల్లేదు కనుక చెప్పడం లేదు. ఇప్పుడు మాకు ఏం కావాలి? నువ్వు సముద్ర జలాలు త్రాగడం కావాలి. నువ్వు మహామహిమ కలిగిన వాడివి. సముద్రంలో ఉన్న నీరంతా గుటుక్కుని తాగేస్తే నీళ్లు లేకపోవటం వల్ల నీళ్లలో దాక్కున్న రాక్షసులంతా బయటకు వచ్చి కనపడతారు. అప్పుడు మేము వాళ్ళని సంహరిస్తాం, దుష్ట శిక్షణ జరుగుతుంది. ఆ తదనంతరం ప్రజలంతా సుఖంగా ఉంటారు. ఇప్పుడు ఆ రాక్షసులు చంపడం వల్ల కేవలం దేవతలకే కాదు ఉపకారం, అసలు మునులకి ఎక్కువ ఉపకారం, గోబ్రాహ్మణులకి, సాధువులకి, అందరికీ ఉపకారమే. అనగా వస్ అంతే కదా అన్నాడు ఆయన. వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఏవ ముక్త తతో గచ్చత్ సముద్రం నిధిమంభసాం. ఇలా వారికి అభయమిచ్చి సముద్రం దగ్గరకు వచ్చాడు. సముద్రం ఎవరు? అంభసాం నిధిహి అన్నారు. అంభసాం జలములకు నిధి అంటే జలాలన్నీ అందులో పోగేసి ఉంచారన్నమాట. జలరాశి, అగాధ జలములతో నిండినది సముద్రం అంటే. అంత జలముతో కూడిన సముద్రం దగ్గరకు వచ్చాడు. ఇలా చెయ్యి చాచాడు. సముద్ర జలమా దా చేతిలోకి అన్నాడు. అనడంతో మొత్తం సముద్రం అంతా చేతిలోకి వచ్చేసింది. ఏది? కుడి చేతిలోకి ఒక గుక్కెడు నీళ్ళు కింద వచ్చింది. మీరు అప్పుడప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఆచమనం చేస్తున్నారుగా, అప్పుడు ఏం చేస్తారు? ఉద్ధరణితో అలా నీళ్లు తీసిపోసుకుంటారు. కొంతమంది ఉద్ధరణి చాలా గొప్పగా ఉంటుంది, అందులోంచి నీళ్లు మన చేతిలోకి రావు. అది ఉద్ధరణి. పైగా ఓ ఉద్ధరణి, ఓ పంచపాత్ర, కింద ఒక అరివేణం అని ఇస్తారు. దాంతో ఆఖరికి మా శాశ్వతకు కూడా జపం చేసుకోవడానికి కుదరదు. ఇక నేనేం చేసుకుంటాను? నా కోసం స్పెషల్గా చేయిస్తారు. పైగా ఇది వెండితో చేయించామండి, మీరు జపం చేసుకోండి. ఏం చేసుకోను? ఉద్ధరణితో నీళ్లు తీసుకుంటే రావు. అది ఉద్ధరణి అంటే ఉద్ధరణి. ఆ ఉద్ధరణి 2 సార్లు పట్టుకుంటే విరిగిపోతుంది. అందుకని బహుశా ఓ రేకోటి పట్టుకొచ్చి వెండి దాంతో నానాయాత్ర పడి స్పెషల్గా తయారు చేస్తారనమాట. అబ్బో, దానం చేయాలంటే కొంతమందికి ఎంతో ఉత్సాహం. అందుకని ఏంటనమాట, ప్రపంచంలో ఎక్కడా లేని పనికిమాలిన పంచెలు. ఆ పంచెని తుచ్చుడు కూడా కట్టుకోడు, అటువంటి పంచే
రూపాయలకు వచ్చేది ఏదో ఉంటుంది. ఇప్పుడు రూపాయలకి అవి కూడా రావట్లేదు అనుకోండి, వాటికి కూడా దండగే 200-300 ఎట్టు కొనుక్కురావడం. ఇక తువ్వాలని ఉంటుంది. ఇవాళ పొద్దున తువ్వాలు పట్టుకొచ్చారు ఎవరో మహానుభావులు. ఆ తువ్వాలని సరే నువ్వే ఉంచుకుని ఆయన అని శంకరానికి ఇచ్చా. ఆ శంకర్ అన్నాడు దీంతో నేల తొడవనాండి అన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎంత ఉంది అది. అది మొత్తం ఇప్పితే ముక్కు తుడుచుకుంటే గరుకు వల్ల ముక్కంతా రక్తం వచ్చేస్తుంది. కనీసం రుమాలుగా కూడా పనికిరాదు. జేబు రుమాలకి తక్కువే, గోచీగుడ్డకి తక్కువే, ఇక దేనికి పనికిరాదు. ఎందుకంటారండి అలాంటివి కొనుక్కొస్తారు? దానికి బట్టి ఇవ్వడం మానేస్తే నష్టం ఏంటి? ఆ 10 రూపాయలు ఇస్తే ఓ ఇటుకు వస్తుందిగా, అదే చేరిపోయి కనీసం కటికాళ్ళల్లో తయారయ్యి ఈ పిచ్చి పిచ్చివన్నీ పట్టుకొస్తారనమాట. ఎప్పుడన్నా మనం కొంచెం దృఢముగా ఉండి కొంచెమైనా వెడల్పు ఉండేటటువంటి ఆ పళ్ళెం చేయించాలి. పంచపాత్ర అంటే ముట్టుకోగానే నొక్కుపోయేది ఇవ్వకూడదు. ఉద్ధరణి, చేతిలోకి నీళ్లు రావాలి. ఇంకెందుకు ఆచమనం చేయడానికి పనికి రాకపోతే దాని బదులు వాటర్ బాటిల్తో నోట్లో పోసుకోవచ్చుగా చివరికి. కాబట్టి నాయనలారా, ఇవ్వలేనప్పుడు తప్పులేదు, కానీ ఇవ్వగలిగితే ఇవ్వండి. లేని పక్షంలో రాగితే తగలేండి వాడు మహానికి. అది లేకపోతే మట్టి పిడతలు ఉండనే ఉన్నాయిగా. పంచపాత్ర బదులుగా ఓ మట్టి పిడత పోసేస్తున్నామని అవతలవాడికి ఇస్తే వీలుంటే 2 సార్లు ఆచమనం చేసుకోవడానికి ఆ మట్టి కొండ, ఆ మట్టి గరిటె, ఆ మట్టి పళ్ళెం ఉపయోగిస్తాడు. ఇంతలో ఎవడో వచ్చి కత్తితో ఓ దెబ్బ కొడతాడు మా మనవాళ్ళు అంటాడు, అది ఎలాగో పగులుతుంది. ఓటి కొండ జీవితం అని పాట పాడుకోవచ్చు. నేడే నిజం నేడే నిజం అని పాడుతున్నారుగా, అలా ఓటి కొండ పగలు కొట్టుకోవడం అనమాట. మరొకసారి గోవిందా. కానీ కొంచెం పెద్ద ఉద్ధరణితో కొంచెం నీళ్లు చేతిలో పోసుకుంటే తాగడానికి పనికొచ్చేన్ని నీళ్ళు వస్తాయి. అలాగా అగస్త్యుల వారు సముద్ర జలమంతా చేతిలోకి తెచ్చుకున్నాడు. ఆ చేతిలోకి పుడిసిల్లోకి వచ్చింది. ఆ పుడిసిల్లోకి వచ్చిన నీరంతా ఒక్కసారి గుటుక్కున ఓం కేశవాయ స్వాహ అని తాగేశాడు ఆయన. దేవతలు 3 సార్లు ఆచమనం చేయాలి కదా, ఇంకా 3 సార్లు ఇంకో 2 సార్లు చేస్తాడేమో. ఓసారి కేశవాయ స్వాహ అన్నాడు కదా, నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అంటాడేమో అని చూస్తే సముద్రంలో నీళ్ళు మొత్తం తాగేశాడు ఆయన. ఒకటే ఆచమనం, ఏకాచమనమే, త్రిరాచామహే లేదు. అదండి మహిమ అంటే. కొంతమంది అదృష్టం సీసా ఎత్తితే గడగడ ఒక్క గుటకులో తాగేస్తారు. నేను మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్నాను. మహానుభావులు మన గవర్నమెంట్ ధర్మాన్ని ఎక్కడ చూసినా ఓ షాపులు కళకళలాడిపోతుంటాయి. ఇప్పుడు ఈ కలియుగంలో కళకళలాడిపోయే షాపులు అవే. రాత్రి అయ్యిందా చీకటి పడకుండానే జనాలంతా అక్కడ కళకళలాడిపోతారు. పురాణానికి వచ్చేవాళ్ళు 1000 మంది ఉంటే అక్కడ లక్షల మంది క్యూ. తీర్థం, ఈ తీర్థం కంటే ఆ తీర్థం బాగుంటుందో ఎవడో తెలియదు కదనమాట. అందుకని ఈ మధ్యన కుర్రాడు అన్నాడు, గురువు గారు తీర్థానికి వెళ్ళమన్నారు, తీర్థయాత్రకి. నేను రోజు తీర్థానికి వెళ్తానండి, ఆఫీసు నుంచి రాగానే, మరి నాకు పుణ్యం రాదా అన్నాడు ఆయన. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఒకసారే ఒకే ఒక్క పుడిసిలితో ఒక్క ఆచమనంతో మొత్తం సముద్ర జలం అంతా తాగేశాడు ఆయన. అందుకనే ఎర్రాప్రగడ మహాభారతంలో అరణ్య పర్వంలో శరదృతువుని వర్ణిస్తూ ఆకాశంలో అగస్త్యుడు నక్షత్రం కనబడ్డాడు దక్షిణం దిక్కున, ఆయన ఇలా ఉన్నాడని వర్ణించాడు. అతి గంభీర విభూతి ఏకచుడుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడైన మునిదూచన్ అంటాడు ఆయన. తన మహామహిమతో ఒకే ఒక్క పుడిసిలితో సముద్రంలో నీరంతా నిశ్శేషముగా ఇంత కూడా మిగలకుండా శోషిత ఎండగట్టేసిన మహానుభావుడు దక్షిణం దిక్కున కనబడ్డాడు అంటాడు. అంటే అగస్త్యుడు నక్షత్ర రూపంలో ఉంటాడు. అగస్త్య నక్షత్రం కనబడిందిట. ఆ అగస్త్య నక్షత్రం ఎటువంటిది? అతి గంభీర విభూతి, తన మహామహిమతో ఏక చుడుకాహంకార. చుడుక అంటే పుడిసిలి. ఇలా చెయ్యిని ఇలా మడిచి పెడితే దాన్ని పుడిసిలిని సంస్కృతంలో చుడుక అంటారు. ఏక చుడుక అంటే ఒకే ఒక్క పుడిసిల్లోకి మొత్తం సముద్రాన్ని తీసుకొచ్చి తాగాడు. అప్పుడు సముద్రం ఏమైపోయింది? నిశ్శేష శోషిత, ఇంత కూడా మిగలకుండా ఎండిపోయింది, శేషం లేకుండా. అటువంటి పాదోధిపయస్కుడు సముద్ర జలం కలిగిన వాటైన. ఎంత కష్టం అండి అది. అంత సముద్ర జలం రమ్మంటే చేతిలోకి వచ్చిందా? ఒక్క పుడిసిల్లోకి వచ్చిందా? దాన్ని మొత్తం తాగాడా? తాగాక చూస్తే సముద్రంలో చొక్క నీరు లేదా, పూర్తిగా ఇసుక మిగిలిపోయిందిట. ఆ ఇసుక సముద్రం ఇసుక కానీ లేకపోతే బిల్డింగ్కి పనికొచ్చేది, మంటపానికి పనికిరాదు అది వచ్చేది. ఇప్పుడు
అదేమిటో తెలియదు, సముద్రంలో ఇసుక కన్స్ట్రక్షన్కి పనికిరాదు. పనికొస్తే అసలు వైజాగ్లో బీచ్లో ఇంత పిసరైన ఇసుక మిగిలేదా, పిసికేసి పట్టుకుపోరు. అందుకే వాళ్ళు చచ్చినట్టు అక్కడికి ఇక్కడికి పెడుతున్నారు మన వాళ్ళు, అవునా? కాబట్టి ఆయన మొత్తం సముద్ర జలం అంతా తాగాడు. అంతటి మహామహిమ కలిగిన వాడు. ఇంకేముంది, తాగడమే కాకుండా మీకోసం నీళ్లు తాగాను అనగానే నువ్వు నీరు తాగావని తెలియట్లేదు అన్నారట. తాగడం కోసం నేను మిగతా వాళ్ళలాగా బ్రేవ్ అన్నాడే, ఐఆమ్ బ్రేవ్ అంతే తప్ప మన వాళ్ళకి వచ్చినట్టుగా గ్యాస్ ట్రబుల్ నాకు రాదన్నాడు ఆయన. దేవతలకు ఒక అనుమానం వచ్చిందండి, ఇంత నీరు తాగాక కనీసం గుర్రు అనాలి కదా, గర్రుమని తేల్చాలి కదా. మన వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు, బరేవ్ ఒకటే గొడవ. వీళ్ళకి గ్యాస్ ట్రబుల్స్, ఆయనకి ఏ గ్యాస్ ట్రబుల్ లేదు. గ్యాస్ ట్రబుల్ ఎప్పుడైతే లేదో ఇంకో ట్రబుల్ అసలు లేనే లేదు. అసలు ఆయనకి ఏ ట్రబుల్స్ లేవు. అంత సముద్ర జలం తాగి హాయిగా ఉన్నాడు. అప్పుడు దేవతలకి ఆయన యొక్క విభూతి అంటే మహిమ అర్థమయ్యింది. వెంటనే ఏమన్నారు, చిరునవ్వు రవి, త్వం నహ త్రాత విధాతాచ లోకానాం లోకభావనః. మహాత్మా, నీవు మమ్మల్ని రక్షించిన త్రాత రక్షకుడివి, విధాత బ్రహ్మవి, లోకాలన్నిటినీ మళ్ళీ సృష్టించిన బ్రహ్మవి. లోకములకు నీకంటే మరొక దిక్కు లేదు. త్రిమూర్తుల గొప్పతనం విన్నాం, కానీ భూలోకంలో తపస్సు చేసిన మహర్షులు ఎంత గొప్పవాళ్ళో ఇప్పుడు మేము కళ్ళారా చూసాం అని పదే పదే పొగిడారు. ఇప్పుడిక అడుగునున్న రాక్షసులంతా పులోమని బయటకు వచ్చేశారు. ఉన్న బిల్డింగ్ కూలిపోయిందిగా, బుల్డోజర్ బాబా వేసేసాడు, ఆ మొత్తం పడగొట్టి పారేశాడు. అందులో చూసారా, ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే మన దేవాలయాలు పడగొట్టి వాళ్ళ యొక్క ఆలయాలు కట్టుకున్నారో అలాగే ఆ రోజుల్లో సముద్రంలో దక్కున్నారు. ఇప్పుడు అదంతా మన బుల్డోజర్ బాబా గారు పడగొట్టేశారు. ఆ రోజుల్లో బుల్డోజర్ బాబా అగస్త్యుడు, ఇప్పుడు బుల్డోజర్ బాబా గారు ఎవరో మీకు చెప్పక్కర్లేదు, ఎవరో యోగీశ్వరుడు. ఆయన దగ్గర ఎవరైనా పిచ్చి వేషాలు వేసి రాళ్ళు వేసారా, ఇక వాళ్ళ బతుకంతే, 4 రాళ్ళు వేస్తాడు ఆయన. ఆ విధంగా అగస్త్యుడి దయ వల్ల సముద్ర జలములు ఎప్పుడైతే ఇంక గట్టబడ్డాయో అప్పుడు రాక్షసులు భయపడి అందులోంచి బయటికి వచ్చారు, కిలకిలకిల్లాడిపోతూ. వచ్చిన వాడు వచ్చినట్టు వేసి పారేశారు దేవతలు. చావగా మిగిలిన వాడు బాబు ఈ రక్ష రక్ష అని పారిపోయారు దండం పెట్టి. కొంతమంది మిగలగా మిగతా వాడంతా చచ్చారు. కొద్దిమంది ఏం చేశారట, పాతాళానికి పోయారు, భూమిని చీల్చుకొని మరి వెళ్ళిపోయారట. నేతాం దానవాన్ దృష్ట్వా త్రిదశాముని పుంగవం వసుధాం దేవీం పాతాళతలమాశ్రిత. బాబోయ్ బాబోయ్ అని భూమిని చీల్చుకుని పాతాళంలో దాక్కున్నారు. పాతాళంలో దాక్కున్న వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని చంపగా కొద్దిమంది కాళ్ళ మీద పడి అభయం కోరితే అభయం కోరిన వారిని కూడా విడిచిపెట్టారు. చివరికి దేవతలకి బ్రహ్మానందం కలిగింది. అప్పుడు దేవతలంతా అగస్త్యుని భక్తితో పూజించేశారండి. నువ్వు బ్రహ్మస్వరూపుడివి, మహాత్ముడివి, నీ వల్ల ఈ చరాచర జగత్తు నిలబడింది, అందుకే భూమి ఉన్నంతకాలం నీ కీర్తి నిలబడుగాక, నిరంతరం నీకు దేవతా అనుగ్రహం లభించుగాక అని మళ్ళీ దేవతలు ఆశీర్వదించారు. దేవతలు ఆశీర్వదించాలి, ఎంత గొప్పవాడినైనా మళ్ళీ దేవతలు కాబట్టి ఆశీర్వదించారు. తర్వాత ఏమన్నారు, అగస్త్య మొత్తం సముద్రం అంతా తాగేశావు, అందువల్ల సముద్రంలో నీరు లేదు, సముద్రం అంతా ఎండిపోయిన ఇసుకతో నిండిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, సూర్యుడు ఆకాశంలోకి వచ్చినప్పుడు సముద్రంలో నీరు లేకపోవటం వల్ల సముద్ర జలం ఆవిరి కాదు. సముద్రంలో నీరు ఉంటే ఏమవుతుంది, సూర్యుడి వల్ల ఈ సముద్ర జలం ఆవిరి అయ్యి మేఘంగా మారి అలా పొగ రూపంలో పైకి వస్తుంది. ఈ మేఘములకు చల్లగాలి తగిలితే అవి వర్షిస్తాయి. ఆ వర్షం వల్ల నదులలో నీరు ప్రవహిస్తుంది, చెరువుల్లోకి నీరు చేరుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. అప్పుడు మళ్ళీ ఈ నదీ జలం సముద్రంలో చేరుతుంది, మళ్ళీ సముద్ర జలం మేఘములు అవుతూ ఉంటుంది ఆవిరి రూపంలో. ఈ విధంగా జలచక్రం తిరగాలి. తిరగాలంటే సముద్రంలో నీరు ఉండాలి. నువ్వు సముద్రంలో నీరంతా గుట్టుకుని తాగేసావు. మళ్ళీ కక్కి ఆ జలాన్ని సముద్రాన్ని నీటితో నింపవా అన్నారు. ఆయన పక్కపక్క నవ్వాడు. ఇంకేం కక్కుతాం, మొత్తం అంతా తాగ్గానే జీర్ణం అయిపోయింది అన్నాడు ఆయన. సముద్రంలో జలం తాగడం ఒకటి అనుకోండి, అది కడుపులో డైజెషన్ అయిపోయింది.
జీర్ణం తద్ధిమయాతోయముపాయోన్య ప్రచింత్యతాం. నాయనడారా పూర్తిగా సముద్ర జలం అంతా అరిగిపోయింది అన్నాడు ఆయన. ఒక కుండ నీరు తాగితే ఏమవుతుందో మీకు చెప్పక్కర్లేదు కదా. అందుకే కొంతమంది ఉపన్యాసం మధ్యలో లేచి పెడుతూ ఉంటారు పక్కకి. గట్టిగా ఒక గ్లాసు నీళ్ళు తాగితేనే ప్రమాదం వస్తుంది మనకి, లోపల ఆవిరైపోవు. కానీ అటువంటిది సముద్ర జలం అంతా లోపల జీర్ణం అయిపోయింది దానికి. సముద్రం నిండడానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించండి, నేను మాత్రం నీరు బయటికి తెప్పించలేను, లోపల ఏమీ లేదన్నాడు ఆయన. నీ కడుపుకి నీకో దండం నాయన అన్నారు వాళ్ళు. అందుకని అప్పుడప్పుడు ఏమనాలన్నమాట, అగస్త్యుని తలుచుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని. అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకున్నాడు, సముద్రాన్ని జీర్ణం చేసుకున్నాడు. ఏదైనా ఆయన కడుపులో కడితే ఇక అది బయటికి రాదు. అందుకని ఆయన్ని తలుచుకోవడానికి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటాం అనుకుని మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ ఉన్నాడు, ప్రస్తుతానికి ఇంక మీరేం చేయలేరు, భవిష్యత్తులో భగీరథుడనే ఒక మహానుభావుడు వస్తాడు. ఆయన గంగా నదిని భూలోకానికి తెప్పిస్తాడు. అప్పుడు ఆ గంగ ఈ సముద్రంలో ప్రవేశిస్తుంది. తద్వారా సముద్రం మళ్ళీ పూర్వంలాగా జలంతో నిండుతుంది. ఈలోపు మానవులకి వర్షములు కురవకుండా ఇబ్బంది లేకుండా ఒక ఉపకారం చేస్తున్నాను. ఏమిటది? బ్రహ్మగారు చెప్పిన మాట 193వ శ్లోకంలో, యాత్రాంతు పుష్కరే కృత్వా. అందరూ పుష్కరానికి వెళ్ళి యాత్ర చేయండి. ఆ పుష్కరంలో ఉన్న సరస్సుని ప్రార్థించండి. ఆ సరస్సే మేఘములుగా మారి మానవులకి కావలసినంత వర్షం ఇస్తుంది. పెద్దగా నదులు ప్రవహించకపోయినా తాగడానికి స్నానానికి నీరు సరిపోతుంది. ఎలాగో పుష్కరానికి వెడుతున్నారు మీరు, అక్కడ అగస్త్యుని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో కొద్ది రోజులుండి రోజు ఆ పుష్కర కుండంలో స్నానం చెయ్యండి. పితృదేవతలకి తర్పణములు ఇవ్వండి. ఇహ కుండేషు ఏ స్నానం తర్పణం పితృదేవయో అర్చనం చైవ దేవేషు సర్వమక్షయకారకం. ఈ పుష్కరం అనే సరస్సులో స్నానం చేయటం వల్ల, స్నానం చేశాక పిండ ప్రదానం చేసి దేవతలకి జలాలు తర్పణంగా ఇవ్వటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తారు. అక్కడ చేసే పనులు అక్షయములవుతాయి, అంటే నాశనము కాని పుణ్యం ఇస్తాయి. సాధారణంగా పుణ్యం కూడా కొంతకాలం అయ్యాక క్షీణిస్తుందండోయ్. మీరు ఎన్ని దానాలు చేసినా ధర్మాలు చేసినా పుణ్యం కొంతకాలానికి అవ్వాలి, క్షీణించాల్సిందే. ఇవాళ మనం చేస్తున్న పుణ్యం అంతా శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటారా? బోడీ ఎఫ్డీఏ కొంతకాలానికి క్యాన్సిల్ చేసి మనం వాడుకుంటే పోట్ల, బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నా రోజు ఉంది కదా ఏటీఎం అని చెప్పి అలా బడా లాగేస్తే అందులో ఏముండదు. అలాగే ధనం ఎలా అయితే ఖర్చు పెడితే తరిగిపోతూ ఉంటుందో అలాగే పుణ్యము కూడా అనుభవించటం వల్ల క్షీణిస్తుంది. మంచి పనులు చేయటం వల్ల పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం భోగాల వల్ల పోతోంది. అనగా ఒక ఆయన మంచి పుణ్యం చేశాడు, ఆ పుణ్య ఫలితంగా వాడికి ఏమవుతుంది? మంచి పెళ్ళం వస్తుంది, లేదా అమ్మాయికి అయితే మంచి భర్త వస్తాడు, లేదా ఇల్లు వస్తుంది, ధనం వస్తుంది, భోజనాలు వస్తాయి. ఇవన్నీ అనుభవిస్తున్నాడు, అందులో ఆ పుణ్యం క్షీణిస్తోంది. మళ్ళీ పుణ్యం చేయాలి, మళ్ళీ ఈ పుణ్యం వల్ల భోగాలు వస్తాయి. ఇలా కొంతకాలం పుణ్యం చేశాక శరీరం విడిచిపెట్టాక ఈ పుణ్యం వల్ల స్వర్గాన్ని కడతాడు. స్వర్గంలో కూడా ఈ సుఖాలు అనుభవించటం వల్ల ఈ పుణ్యం అంతా మళ్ళీ తరిగిపోతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా లాగేసినట్టుగా. అప్పుడు పుణ్యం క్షీణించాక మళ్ళీ ఏం చేస్తాడు? స్వర్గం నుంచి భూలోకంలో పుడతాడు. అందుకే భగవద్గీతలో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించగానే ఏమన్నారు? మానవలోకంలో పుడతారు. మానవలోకంలో మళ్ళీ పుట్టి మళ్ళీ పుణ్యం చేసుకోవాల్సిందే. అదే పాపం అయితే దాని ఫలితము కష్టాల రూపంలో అనుభవించి నరకానికి పోతారు. ఇక పుణ్యం క్షీణించకూడదు, శాశ్వతంగా ఉండాలి, మా పుణ్యము ఎప్పటికీ తరగకూడదు అనుకుంటే ఏం చేయాలి? ఇదిగో పుష్కర క్షేత్రానికి వెళ్ళి పితృదేవతలని దేవతలని అర్చించి తర్పణములు ఇస్తే అప్పుడు ఆ పుణ్యము అక్షయము, క్షీణించకుండా ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది. అందుకని ఏం చెప్పారన్నమాట, తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. పాంచాహ్నిక దీక్షతో అంటే 5 రోజుల దీక్షతో అక్కడ పద్మపురాణం విన్నవాళ్ళంతా అక్షయ పుణ్యం పొందారండి, పొందుతారు. అక్కడ
దేవతలకి తర్పణాలు ఇచ్చిన వాళ్ళందరికీ అక్షయ పుణ్యం వస్తుంది. నమ్మి చేయాలి. కాకపోతే నమ్మకం లేని వాడికి ఏం ఉపయోగం లేదు. ఎవడైనా సరే భక్తితో శ్రద్ధతో ఇక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఫలితం వస్తుందనే విశ్వాసంతో చేస్తేనే మళ్ళీ ఫలితం. విశ్వాసం లేకపోతే ఉపయోగం ఉంది. నమ్మి నమ్మకుండా ఉన్నవాడికి ఇక్కడికి వెళితే ఏం వస్తుంది అనుకున్నవాడికి ఏం ఉపయోగం లేదు. ఓ గడ్డిపరకాడు ఉన్నాడు కదా, దేవతలు వద్దు, నవగ్రహాలు వద్దు, గుడి వద్దు, అది వద్దు అంటాడు. అలాంటి మూర్ఖుడికి ఏ ఫలితం ఉండదు. ఎప్పుడైనా వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఆలయాలు, ఈ దేవతలు వీటన్నిటికీ వ్యతిరేకంగా ముఖ్యంగా గోవులు లేవు, అవు పశువులని మాట్లాడేవాళ్ళు, పురాణములు అక్కర్లేదనేవాళ్ళు, దేవతాలయాలకు అక్కర్లేదు, ప్రదక్షిణలు అక్కర్లేదు అన్నవాళ్ళు చివరి రోజుల్లో దరిద్ర బతుకుతారు. తీసుకు చస్తారు. కనీసం పెళ్ళం కూడా నోట్లో నీరు పోయదు, మంచినీళ్ళు పోయదు. అలా చచ్చి తర్వాత నరకానికి పోయి ఎన్నో ఏళ్ల పాటు నరకంలో శిక్షలు అనుభవించి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో రకరకాల దరిద్రపు జన్మలు ఎత్తి చివరికి ఎప్పుడైనా అవకాశం ఉంటే పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మళ్ళీ బాగుపడతాడు, లేదా అలాగే నశించిపోతాడు. అందువల్ల ఎప్పుడైనా విశ్వాసంతో చెయ్యాలి. ఈ విధంగా పలకగానే బ్రహ్మదేవుడి మాటలు విని దేవతలంతా అక్కడికి వచ్చారు. వచ్చి కొంతకాలం ఉన్నారు. అక్కడ అగస్త్యాశ్రమంలో మకాం పెట్టారు. బ్రహ్మాది దేవతలను అర్చన చేశారు. పుష్కరంలో స్నానం చేశారు. అక్కడ బ్రాహ్మణోత్తములకి దానాలు చేశారు. దేవతలు కూడా దానం చేశారు. కానీ చిత్రం ఏంటో తెలిసిన వాళ్ళు చేసిన దానాలు వింటారో ఒకసారి. దేవతలు బ్రహ్మదేవుడి ఆజ్ఞతో పుష్కర క్షేత్రంలో ఉండి వాళ్ళు చేసిన దానాల్లో ఏమేమి ఉన్నాయో చెబుతామనండి. అర్థంచ ఉచ్చావచం గృహ్య శాష్కులం అపోపకమస్తథ దాస్యంతి ద్విజముఖ్యేభ్యస్తేషాం వాసస్త్రివిష్టవే అని చెప్పి చేశారట. అనగా ధనం దానం చేశారు. అర్థం అంటే ఎంతో కొంత డబ్బు దానం చేశారు. శాష్కులం అంటే జంతికలు, ఇలా గుండ్రంగా చేస్తారే జంతికలు కూడా దానం చేశారు. అక్కడ జంతికలు దానం చేయడం మంచిదన్నమాట. గొంతుకి బాగుండాలంటే జంతిక ఇవ్వాలన్నారు. అందుకని నాకు ఎంతలో వచ్చిందంటే ఆ రోజుల్లో కూడా బ్రాహ్మణోత్తములకి నేతితో చేసిన జంతికలు ఇచ్చారు. మళ్ళీ దిక్కుమాలిన మాంధాత కాలం నాటి ఆ ట్యాంకు బండి దగ్గర అమ్మే నూనె కాదు, అలాగే ఆ పాత నూనెలో కాకుండా కొంచెం మంచి నూనెతో చేయాలి. వింటున్నారండి? నిలవున్న నూనె, అదేదో కోటా నూనెతో కాకుండా కాస్త మంచి నూనెతో తయారు చేసిన శాష్కులములు అనగా జంతికలు. అపూపాలు అప్పాలు, ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం కదా అప్పాలు. అప్పాలు కూడా దానం చేశారు. ఎవరికి? ద్విజముఖ్య ఉత్తములైన బ్రాహ్మణులకి దానం చేశారు. దానివల్ల ఏమవుతుంది? దేవతలు ఎప్పుడూ దేవలోకంలో ఉంటారు. ఋషులు ఉన్నారే వాళ్ళకి తేషాం వాస త్రివిష్టపే, శాశ్వతంగా స్వర్గలోక నివాస సౌఖ్యాలు వస్తాయి. అంటే ఆ ప్రాంతంలో జంతికలు, అప్పాలు, ధనము, ఈ మూడు దానం చేసేవాళ్ళు. ధనం ప్రత్యేకంగా చెప్పారు, జంతికలు చెప్పారు, అప్పాలు అన్నారు. వీటిని దానం చేస్తే దానివల్ల శాశ్వత స్వర్గం వస్తుంది. అంటే ఉత్తమ లోకాలు కలుగుతాయి. అది కూడా నాశనం కాని లోకాలు కలుగుతాయి. మొదలెట్టేస్తారు. ఎప్పుడైనా 5 రోజులు అక్కడ పురాణం ఉన్నామంటే వాడు కష్టపడి నా కోసమే అప్పాలు చేసి పట్టుకొస్తాడు. ఈ అప్పాలతో కొడితే అవతలవాడికి నోటి పళ్ళు రాలిపోవాలి. అలాంటి అప్పాలు చేయకుండా ఒక్కటిసారి పట్టుకొచ్చేమని కదా. ఇక్కడ ఏదో ఒక అప్పం, ఓ జంతిక కుంకుడుకాయలు కొట్టుకోవడానికి పనికి రావాలి కదా. అలా కాకూడదు. కొంచెం నోట్లో వేసుకొని నవ్వులుతుంటే కరకర వెంటనే నవలాలి, మెత్తగా బాగుండాలి. అంతేగాని జంతికని కొట్టుకొచ్చింది ఒక ఆవిడ. ఆ జంతిక ముక్క గొంతుకి కడ్డం పడింది, వాడికి అంతమైపోయాడు. కాబట్టి అలా కాకుండా కాస్త మంచిగా పెట్టాలి. చేదస్తంగా దానం చేయకూడదు, కొద్దిగా చేయాలి. ఏం చేసినా బస్తా జంతికలు వేసుకొస్తే వేసుకొచ్చారు కదా అని ఎవరన్నా తిన్నారంటే వాళ్ళు మోషన్స్ పట్టుకుంటే మళ్ళీ వాళ్ళ అబ్బాయి మందులు ఇవ్వాలి. ఇవన్నీ ఎన్ని గొడవలు ఉంటాయి. శ్రాద్ధేన పితరస్తృప్త యావదాప్లుత సంప్లవం. ఇంకా ఇక్కడ పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి. పెడితే ప్రళయం వచ్చేదాకా ఈ శ్రాద్ధం వల్ల వాడికి సంతృప్తి కలుగుతున్నట్టుంటాయి. ప్రళయం వచ్చేదాకా పితృదేవతలకి శ్రాద్ధం ఒకవేళ పెట్టలేకపోయినా వాళ్ళకి సంతృప్తే కలుగుతుందన్నారు. సాధారణంగా మీ తల్లిదండ్రుల పేరులో లేదా ఇంకా ఎవరో పెద్దల పేరులో ఎవరో ఒకటి ఇంట్లో లేనటువంటి వాళ్ళ పేరు మీదుగా శ్రాద్ధం పెడితే ఈ ఏడాది పెడితే మళ్ళీ వచ్చే ఏడాది కూడా పెట్టాలి కదా. సంవత్సరం వరకే ఈ శ్రాద్ధ ఫలితం వాళ్ళకి అందుతుంది. కానీ పుష్కర క్షేత్రంలో శ్రాద్ధం పెడితే ప్రళయం వరకు వాళ్ళకి ఫలితం అందుతూనే ఉంటుంది. మానే మండల్లా ఒకవేళ ఏ కారణం చేతన ఒక సంవత్సరం తద్దినం పెట్టకపోయినా తద్దినం పెట్టడం వల్ల వచ్చే తృప్తి వాళ్ళకి కలుగుతుంది. అలాగని ప్రతి సంవత్సరం మానేయడం మాత్రం ధర్మం కాదు సుమా.
వాళ్ళకి అధిక ఫలితం కలుగుతుంది. ఇక మంచి ఫలములు, 10 రోజుల పాటు తినడానికి పనికొచ్చేటటువంటి ఫలములు అంటే ఎండిపోయిన ఖర్జూరము, కుళ్ళిపోకుండా ఉండేటటువంటి పండు, ఇటువంటివి అక్కడ పెట్టడం మంచిదన్నారు. ఎండు ఖర్జూరం ముఖ్యం కదా. బాదం పప్పులు, భల్లాతక ఫలం, భల్లాతకం అంటే జీడిపప్పు అనమాట, జీడిపప్పు ఇటువంటివి ఉన్నాయే. ఇప్పుడు మీరు దాన్ని ఇంగ్లీష్లో డ్రై ఫ్రూట్స్ అంటారు అనుకుంటాను దిక్కుమాల భాషలో. అలాంటివి నిలవ ఉండేటటువంటి ఫలాలు, ఎండు ఖర్జూరము, ఈ జీడిపప్పులు, బాదం పప్పులు, బాదమో గడ్డి గాదమో ఏదో ఒకటి 10 కాలాలు తినడానికి పనికొచ్చేటటువంటి, 10 రోజులు తినడానికి పనికొచ్చేటటువంటి ఫలములు దానం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారే, అశ్వమేధ ఫలంతస్య భవత్యేవన సంశయ, అశ్వమేధ యాగ ఫలితం పొందుతారట. అక్కడున్న పుష్కర స్నానం 3 రోజుల పాటు చేస్తే ఆ 3 రోజులు కూడా నీరు చేతిలోకి తీసుకుని, 2 చేతుల్లోకి అర్ఘ్యము తీసుకున్నట్టు నీరు తీసుకుని పితృదేవతల్ని తలుచుకుని తర్పణం ఇస్తే 1,000,000 మందికి సంతర్పణ చేసిన ఫలితం పొందుతాడు. ఇంకా అన్నపానాలైతే అక్షయం స్త్వన్నపానంచ అత్ర దత్తం మునీశ్వరా. ఆ పుష్కర క్షేత్రంలో అన్నదానం చేస్తే అక్షయము, తరగని ఫలితం వస్తుంది. ఈ విధంగా అనేకములైన ఫలితములను అక్కడిస్తాయి. నాయన భీష్మ నువ్వు అడిగావు కాబట్టి, ఒకటి దధీచి మహర్షి అక్కడ ఆశ్రమం పెట్టుకోవడం, ఎముకలు ఇవ్వడం కథ చెప్పాను. అగస్త్య మహర్షి ఆశ్రమం, అక్కడ శివాలయం ఉంటుంది కలియుగాంతం వరకు అనే విషయం చెప్పాను. ఇప్పటికీ ఉందండి ఈ శివాలయం. దాతే లింగాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారనేది మాత్రం విన్నాను నేను. అప్పటి లింగం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. అందువల్ల లింగం మాత్రం చాలా పెద్ద గుడి బలి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, ఆలయాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరో కానీ గుర్తు మహానుభావులు నీళ్లతో మాత్రమే అభిషేకం చేస్తారు అక్కడ. మన ప్రణవపీఠంలో సత్యధర్మేశ్వరుడికి కేవలం జలాభిషేకమే తెలుసుగా మీకు, పంచామృతాలతో అభిషేకం చేయం. సత్యధర్మేశ్వరుడి మీద పోసిన నీరు ఏమవుతుంది, కిందకొచ్చి బిల్వ వృక్షాల్లో పెడుతుంది. అప్పుడు మారేడు మొక్కలు పెరుగుతాయి. అలాగే పుష్కర క్షేత్రంలో ఆనాటి అగస్త్య ఆశ్రమంలో ఉన్న శివలింగం ఇప్పటికీ ఉన్నది. అటువంటి లింగం ఆ ప్రాంతం. అక్కడ నీళ్లతో మాత్రమే అభిషేకం చేస్తాం. ఎత్తైన మెట్లెక్కి చెంబుతోటి నీళ్లు పోస్తాం మనం. ఆ నీళ్ళన్నీ కింద కారి పక్కన తోటలోకి వస్తాయి. ఆ ఎడారి ప్రాంతంలో ఈ శివాభిషేకం వల్ల వచ్చిన నీరుతో మంచి ఉద్యానం పెంచుతున్నారండి వాళ్ళు. ఎంత బాగుంటుందో ఉద్యానం. ఆ ప్రాంతం కళకళకళలాడిపోతున్నాడు. పుష్కరారణ్యం అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. ఎక్కువ భాగం అడవి కదా, అదంతా ఎడారి కదా. ఆ ఎడారిలో ఈ పుష్కర క్షేత్రం మాత్రమే కాస్తో కోస్తో కళకళలాడుతుంది. అందులో ముఖ్యంగా ఈ శివాలయ అభిషేక జలము వల్ల చెట్లు, పచ్చగడ్డి, తోట భలే పెరుగుతాయి అక్కడ. ఈ మధ్యకాలంలో ఎవరైనా వెళ్ళారో లేదు తెలియదు, కానీ నేను నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఒక 5 రోజులే ఉందాం అక్కడ. ఇంకక్కడ ఈ అగస్త్య మహర్షి ఆశ్రమం అయ్యాక సప్త ఋషుల ఆశ్రమం కూడా ఉన్నది. ఈ ఆశ్రమాలు ఇప్పటికి కూడా పేర్లు ఉంటాయి అక్కడ. అక్కడ బిల్డింగ్లు కట్టేశారు అనుకోండి. అగస్త్యాశ్రమం, దధీచ్యాశ్రమం, సప్తఋషాశ్రమం తర్వాతది. సప్తఋషాశ్రమానికి వెళ్ళాలంటే అక్కడ చిన్న అడవిలో కొంత దూరం వెళ్ళాక శివాలయం ఒకటి ఉంటుంది అక్కడ, ఎత్తైన ప్రాంతం. అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. ఒకానొకప్పటి మాట అత్రి, వశిష్ఠుడు, పులస్తుడు, పులోహుడు, క్రతువు, అంగిరుడు మొదలైన మహర్షులు, అందులో సప్తఋషులు కొందరు ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. అత్రిశ్చైవ వశిష్ఠోత పులస్త్యః పులః క్రతుః అంగిరాః గౌతమశ్చైవ ఏతే సప్తమహర్షయః అని. అత్రి, వశిష్ఠుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, గౌతముడు, ఈ 7గురిని ఆ రోజుల్లో సప్తఋషులు అనేవారు. ఇంకా వీళ్లతో పాటుగా ఈ సప్తఋషులతో పాటుగా సుమతుడు, సుముఖుడు, విశ్వామిత్రుడు, స్థూలశిరుడు, సంవర్తుడు, ప్రతర్ధనుడు, రభ్యుడు, బృహస్పతి, చవనుడు, కశ్యపుడు, భృగువు, దుర్వాసుడు, జమదగ్ని, మార్కండేయుడు, గాలవుడు, ఉశనాథుడు, భరద్వాజుడు, యవక్రీతుడు, సకలాక్షుడు, స్థూలాక్షుడు, కణ్వుడు, మేధాతిథి, కృతుడు, నారదుడు, పర్వతుడు, అగంధి, చవనుడు, తృణాంబుడు, శబలుడు, ధౌమ్యుడు, శతానందుడు, జమదగ్ని, రాముడు, కృష్ణ ద్వైపాయనుడు, శతానందుడు మొదలైనటువంటి మహర్షులంతా ఓసారి సప్త ఋషుల ఆశ్రమానికి వెళ్ళారు. సప్త ఋషులు 7గురు
ఒక త్రికోణాకారంలో ఆశ్రమాలు కట్టుకున్నారు. ముగ్గురు ముగ్గురు ఆ చివరి బిందు స్థానంలో వశిష్ఠుడు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళంతా ట్రయాంగిల్ రూపంలో ఒక మంచి ఆశ్రమం కట్టుకున్నారు. ఆ ఆశ్రమాలకి ఇందాక చెప్పిన తక్కిన ఋషులు కూడా వెళ్ళారు. తీరా ఎంతమంది ఋషులు అక్కడికి వెళ్ళగానే ఏదో హఠాత్తుగా భూమండలంలో అరిష్టం ఏర్పడింది. మామూలు అరిష్టం కాదు. 7.5 సంవత్సరముల పాటు భూమండలంలో చుక్క వర్షం కురవలేదు. ఎక్కడ ఆకాశంలో మబ్బే లేకుండా పోయింది. అతి భయంకరమైన క్షామం. ఆ క్షామం వల్ల మంచినీళ్లు లేక, పంటలు లేక, ఉన్న చెట్లన్నీ మలమల మాడిపోగా జంతువులు కూడా పిట్టలు రాలినట్టు రాలిపోయారు. నిజానికి వాళ్ళంతా మహానుభావులండి ఋషులు. అహింసాపురులు, నాస్తిక్యం ఎరగని వాళ్ళు, పిసునత్వం లేనివాళ్ళు. అపిసునాహ అంటే కొండెములు చెప్పని వాడు అనమాట. పిసునత్వం అంటే ఏమిటి? కొండెములు చెప్పుట. వాడు అలాంటి వాడుట, వీడు ఇలాంటి వాట అని ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేనిపోయిన నేరాలు చెప్పి అసత్యపు అభాండాలు వేసేటటువంటి వాళ్ళని ఏమంటారు? పిసునులు అంటారు. అది లేకపోతే ఆ పిసునులు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పైశూన్యం చాలా ప్రమాదం అండోయ్. లేనిపోయిన కొండేలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి మధ్యలో తగాదాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు పరమ పాపాలు అనుభవిస్తారు. అందుకే వాక్కుని అదుపులో పెట్టుకోవాలి అన్నారు. మహానుభావులైన రఘువంశపు రాజులు సత్యాయ మితభాషిణాం, సత్యం పలకడం కోసం తక్కువ మాట్లాడేవారు. అనగా ఇప్పుడు మీకు అర్థమవుతుందిగా, ఎక్కువ మాట్లాడితే వాగుడు వల్ల ఏమవుతుంది, ఏమవుతుందో తెలియదు. అక్కడి నుంచి మొదలెడతారనమాట. నువ్వు 1వ తరగతిలో నా నెత్తి మీద కొట్టావు, 2వ తరగతిలో నువ్వు పేడకళ్ళు ఎత్తుకున్నావు, 3వ తరగతిలో అక్కడ కళ్ళాపు తల్లావు, ఇక్కడ ముగ్గులు ఎట్టావు, అక్కడ గిల్లావు. ఎందుకు అలా సోది 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 అనవసరమైన వాగుడు వస్తుంది కొందరికి. ఈ వాగుడు వల్ల ఏమవుతుంది, పిచ్చి మాటలు వస్తాయి. అందుకని ఇలాంటి వాగుడు రాకుండా ఉండడం కోసం రఘువంశపు రాజులు మితంగా మాట్లాడేవారు, తక్కువ మాట్లాడేవారు. తక్కువ మాట్లాడితే సత్యం పలుకుతాం, ఎక్కువ మాట్లాడితే అసత్యాలు పలకడం మొదలెడతాం. ఎందుకని వాగాలి కదా. ఇద్దరు కలిశారండి, అలా డబడబడబ మాట్లాడారు. హైదరాబాదులో ఎక్కారు, న్యూఢిల్లీ వెళ్ళాలి. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కాం. ఢిల్లీ వచ్చేదాకా వెళ్ళాలిగా. ఇక చూడండి, ఇద్దరు ఎదురుగుండా కూర్చుంటారు. రాత్రి ఏ 10ంటికో పడుకుంటారు, మళ్ళీ తెల్లారు 5ంటికి లేచిపోతారు. సంధ్యావందనానికి కూడా లేవరు. ఇక అక్కడి నుంచి సోదనమాట. వాడు అలాంటి చేసేట నిజమేనా, వీడు ఇలాంటి వాడు చేసేట, వాడు పాపిష్టట, వీడు కోపిష్టట, వాడు దొంగట, వీడు లంచగొండిట. ఇక ఎక్కడ లేని వీళ్ళే దిగేదాకా వాగుతూనే ఉంటారండి. ఒకదాంట్లో తల వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ వాగి 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 అసత్యాలు వస్తాయి, ఇతరుల మీద అభాండాలు వేస్తారు. దానివల్ల వచ్చే జన్మలో మోగవాళ్ళై కుంటివాళ్ళై పుడతారట. ప్రమాదకరమైన రోగాలతో పుడతారు, కుష్ఠ రోగాలు వస్తాయి. అందుకని తక్కువ వాగాలి. అందుకని ఏమన్నారన్నమాట, అతిగా వాగరాదు, పైశూన్యం పనికిరాదు, మితంగా మాట్లాడవలేను, సాధ్యనంతరం కంట్రోల్ పెట్టుకోవాలి, వాగ్దోషములు రాకుండా చూడాలి. అందుకని పాపాల్లో కల్లా మహాపాపం వాచాదోషము. ఈ ఋషులంతా కూడా అటువంటి మహానుభావులు, వాచాదోషము లేనివారు అన్నమాట. అసలు మనలో అన్నమాట తెలియగలుగుతాను, ఎవరికైనా మండదటండి. అదేదో సినిమాలో ఓరి నువ్వుట్రా మాకు కాంట్రాక్టర్వి, నువ్వే యజమానివి అని వాళ్ళ ఆవిడ పక్కన ఉండగానే హీరో గారు వీడమ్మ చిన్నప్పుడు దాన్ని ఎవరి కథలో పడ్డాడు, దానికి లవ్ లెటర్ రాశాడు, వీడు దానికి లంగా లాగాడు, ఓడి లాగాడు, ఇవన్నీ చెబితే ఆ మూడు పిల్లలు కొట్టుకుతామరు. మనం నవ్వుకుంటాం కానీ లేనిపోని గొడవ కదా. పాతవన్నీ ఎందుకు కెలకడం కర్మ. వాడికి ఎవరికో పెళ్ళి అయిపోయింది, హాయిగా మొగుడు పిల్లలు సుఖంగా ఉన్నారు. ఒరే నువ్వు దానికి ఎవరికో లవ్ లెటర్ రాసావు, దాన్ని పెళ్లి చేసుకోకుండా దీన్ని చేసుకున్నావా అంటే ఆ పెళ్ళడానికి అసలు అంతే ఈ కలియుగంలో అంతంత మాత్రంగా ఉన్నావు. మండిపోయి విడాక్ 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 అందో. ఆ పాతం ఎందుకంటే కలకడము. ఎవరితో పల్లెటూరులో ఉందిట, అది చిన్నప్పుడు ఎప్పుడో పేడ ఎత్తుకుందిట, ఆ పేడతోటేమో పిడకలు వేసుకుని అమ్ముకుందిట. ఇప్పుడు ఆవిడ కోటీశ్వరాలు అయిందనుకోండి. వసేవు నీ చిన్నప్పుడు పేడకళ్ళు ఎత్తుకెళ్ళావేవు, నువ్వేమో ఆగి దగ్గర కళ్ళాపు కొట్టావంటే మండిపోదు. కాబట్టి ఇలాంటివి అరకండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నిజమే వాడి ఫ్లాష్ బ్యాక్ అదే కాదని అంటల్లా, వాడు పందులు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఎందుకు అనుకోవడం మనం. అయ్యో వదిలేండి, మర్చిపోయాను. వరాహస్వామి వేడి చేతుల మీద నాకు చూపించట్లేదు, మీరు గురువు గారు రాజ్యాన్ని ఉల్లంఘిస్తున్నారు. వరాహస్వామి చేతుల మీద కనబడాలి, కనపడగానే వాళ్ళందరికీ ఇలా చూపించాలి. ఇదిగో వరాహస్వామి, దెబ్బగా అడిలి పారిపోవాలి వాడు.
మళ్ళీ జయ వరాహస్వామి వారికి గట్టి వరాహస్వామిని పంది బొమ్మని చేతి మీద వేసుకోండి. వేసుకుంటే ఈ లవ్ జిహాద్ వాళ్ళంతా చచ్చిపోతారు. అసలు స్వామిని చూస్తేనే గుండెకి చచ్చిపోతారు వాళ్ళు. అందువల్ల లవ్ జిహాద్ నుంచి రక్షించుకోవడానికి ఆడపిల్లలకి తప్పనిసరిగా కుడి చేతి మీద ఎడం చేతి మీద కూడా కొంచెం వరాహస్వామిని చిత్రీకరించాలి. గురువుగారు ఎందుకు చెప్పారు వినండి, నమ్మండి. కొన్ని మనల్ని రక్షిస్తాయి, పాపాత్ముల్ని శిక్షిస్తాయి, నీచాత్ముల్ని భక్షిస్తాయి. అందువల్ల కొన్ని పనులు చేయవలసిందే. ఆ వరాహస్వామి వారే ఇప్పుడు మనకి దిక్కు. అందుకనే మహానుభావుడు వారాహి దీక్ష పూనాడు. సరే, ఏదేమైతే ఇంతటి మహానుభావులు ఇంత గొప్ప వాళ్ళ ఆశ్రమాల్లో కూడా కర్మగారి కరువు వచ్చింది. చూసారా, ఇది భగవత్ పరీక్ష. పాపాత్ములు అయితే వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి. కానీ వశిష్ఠాది మహర్షుల యొక్క సప్త మహర్షుల ఆశ్రమాల్లో కూడా మంచినీరు చుక్క లేకుండా పోయింది. భగవంతుడు ఒక్కోసారి చాలా తీవ్రంగా పరీక్షిస్తాడు. ఒకప్పుడు గౌతమ్ మహర్షి ఆశ్రమంలో గోదావరి తీసుకొచ్చిన వాడు ఆయన. ఒకప్పుడు అనసూయ ఆశ్రమంలో జలాన్ని సృష్టించింది, అత్రి భార్య. కానీ ఇప్పుడు వాళ్ళకి మంత్రాలు పనిచేయటం లేదు, నీరు సృష్టించలేకపోయారు, ఆహారం సృష్టించలేకపోయారు. అందుకని ఎంత గొప్పవాడికైనా కాలం కలిసి రానప్పుడు భగవంతుడు పరీక్షించినప్పుడు మంత్రం గుర్తుకురాదు. దానికి ఋషులే ఉదాహరణ. అంతటి ఋషులు, అన్నదానం చేయగలిగే శక్తి ఉన్నవారు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన వారు, ఎంతోమందికి నీరు సృష్టించి ఇచ్చినవాడు, నీరు తిండి లేక అల్లాడిపోయారు. శ్రీకృష్ణుడు బతికున్నంత వరకు అవతారమూర్తిగా ఉన్నప్పుడు, అవతారంతో ఉన్నప్పుడు, దేహంతో ఉన్నప్పుడు అర్జునుడికి అస్త్రాలు శస్త్రాలు గుర్తున్నాయి. కానీ ఆ కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే దొంగలతో యుద్ధం చేయవలసి వచ్చింది. దొంగల మీదకి మంత్రం ప్రయోగిస్తే మంత్రం పనిచేయలేదు. ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఏ అస్త్రం గుర్తుకు రాలేదండి. కృష్ణుడి భార్యలను ఎత్తుకుపోయారు దొంగలు. కాబట్టి కృష్ణుడు ఉన్నంతవరకే మన శక్తులు, ఆయన నమ్ముకుంటేనే శక్తులు. ఒక్కసారి ఆయన తప్పుకుంటే మనం ఏం పని చేయం. శ్రీకృష్ణుడు అంతటి వాడి భార్యలు అయ్యుండి కూడా దొంగల చేతులు ఎందుకు పడ్డారో తెలుసా? ఒక్క రుక్మిణి లాంటి వాళ్ళు మాత్రమే కృష్ణుడు పరమాత్మ అని నమ్మారు. అందుకే కృష్ణుడు అవతారం దాలించగానే రుక్మిణీమాత ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ సత్యభామకి అహంకారం, ఆ గోవిందుడు నా పాదసేవకుడు అనుకున్నది, గోవింద సేవ పోయింది. గోవిందుడే పాదసేవకుడు అనుకున్నది, ఆయన కాలితో తన్నాను అనుకున్నది, అహంకరించింది. అందుకే సత్యభామ ఆయనతో వెళ్ళలేకపోయింది. మీరు చూడండి, భారతంలో ఆవిడ తపస్సు చేసుకోవడానికి పోవలసి వచ్చింది. అహంకారంతో ఉన్న వాళ్ళంతా ఇక్కడే పడి ఉంటారు. అహంకారం విడిచిపెడితే రుక్మిణి లాంటి వాళ్ళు ఆయనతో పైకి వెళ్ళిపోయారు. ఇంక ఈ తక్కిన భార్యలు ఉన్నారు. కృష్ణుడు ఒక గొప్ప వ్యక్తి, మేమేదో నరకాసురుడి చెరసాల్లో ఉంటే నరకాసురుణ్ణి సంహరించి మమ్మల్ని సేకరించి ఏదో ఓ ఇల్లు ఇచ్చాడు, కీర్తి ఇచ్చాడు, మాకు పదవి ఇచ్చాడు, సంఘంలో పరపతి ఇచ్చాడు అనుకున్నారు తప్ప సంపూర్ణంగా భగవంతుడనే విశ్వాసంతో కొలవలేదు. అందుకే ఆయన అవతారం చాలించగానే వాళ్ళల్లో కొంతమంది దొంగల చేతిలో పడ్డారు, కొంతమంది నమ్మిన వాళ్ళని మాత్రమే అర్జునుడు రక్షించగలిగాడు. అందువల్ల జగద్గురువైనా శిష్యులు సక్రమంగా నమ్మకపోతే వాడు ఏం చేయలేడు. గురువుగారు మిమ్మల్ని నమ్మామంటే నువ్వు ఎంత నమ్మాలో అంత నమ్మేవా? నమ్ముంటే గురువుగారిని ఎందుకు దూరం పెడతావు? ఏదన్నా తేడా వస్తే గురువుగారి మీద ఎందుకు కలుగుతావు? గురువుగారి నెంబర్ ఎందుకు బ్లాక్లో పెడతావు? అక్కడి నుంచే నీకు పతనం మొదలవుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడిని రుక్మిణి నమ్మినట్టు నమ్మితే వెంటనే ఆయనతో పాటు వెళ్ళిపోతాం మనం. ఆ కృష్ణుడు ఉంటేనే అస్త్రాలు పని చేస్తాయి, కృష్ణుడు ఉంటేనే శక్తులు. అవి లేకపోతే అర్జునుడు పనికిరా లేకుండా అయిపోయాడా లేదా? పాండవుల శక్తులు నిర్వీర్యమయ్యాయా లేదా? అలాగే భగవంతుడు ఏదో కారణం చేత సప్త ఋషుల్ని పరీక్షించాడు. వాళ్ళ దగ్గర ఏ శక్తులు లేకుండా ఉడిగిపోయాయి. ఆకలికి మలమల మాడిపోయారండి వాళ్ళు, గిజగిజలాడిపోయారు. అందుకని చివరికి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఎవరైనా చచ్చిపోతే శవాన్ని పిక్కు తినేద్దాం అనుకున్నారట. ఏది? ఋషులు. మృతం కుమారమాదాయ, ఎవడో కొడుకో చచ్చిపోతే వాణ్ణి కూడా తినాలనుకున్నారంటే ఆకలి ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించారా? ఆకలి తట్టుకోలేనంత బాధ కలిగిస్తుంది. చచ్చిపోయిన శవాన్ని తినాలనుకున్నారు. అందుకే బుభుక్షిత కిన్న కరోతి పాపం, ఆకలి కొన్నవాడు ఏ పాపం చేయడానికైనా సిద్ధపడతాడు. అందులో నేరం నాది కాదు, ఆకలి కన్నారు. అప్పుడు ఆ సమయంలో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు చూశారు,
పరుగు పరుగునొచ్చి, మహానుభావులరా, చిచ్చి శవాన్ని తినకండి, నేను రాజుని, దానం చేస్తాను, తినండి అనగానే, అబ్బే మేము ఒక నియమం పెట్టుకున్నాం, ఎవరి దగ్గర దానం పుచ్చుకోకుండా కొంతకాలం తపస్సు చేయాలని. శవం తిన్నా తప్పు లేదు, కానీ దానం పుచ్చుకోకూడదనే నియమం పెట్టుకున్న మేము నియమాన్ని ఉల్లంఘిస్తే మహాపాపం చేసిన వాళ్ళు అవుతాం. మేము 100 సంవత్సరముల పాటు ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకూడదని ఒక నియమం పెట్టుకుని తపస్సు చేస్తున్నాం. సరిగ్గా ఆ తపస్సు చేస్తూ ఉంటే దేవుడు పరీక్షించాడు మమ్మల్ని. ఒరే మీరు పుచ్చుకుంటారా లేదా అన్నట్టుగా పరీక్షించాడు. అందుకే కరువు వచ్చింది, మా మహిమలు పనిచేయడం లేదు. ఇప్పుడు మేము ఆకలికి తట్టుకోలేక నువ్వు ఇచ్చే ఎవలో, గోధుమలో, బంగారమో సేకరిస్తే మా ప్రతిజ్ఞ భంగం అయిపోతుంది. ప్రతిజ్ఞాభంగం ఉందే అది చేసి నీ దగ్గర ఆహారం స్వీకరించటం ఉందే మధ్వాస్వాదో విషోపమ, విషంతో సమానమైన మధువుని సేవించడం వంటిది. అందువల్ల నువ్వు ఎంత చెప్పినా మేము పుచ్చుకోమన్నారు వాడు. ఏమర్రా మీరు నియమం పెట్టుకోని క్రితం మా దగ్గర పుచ్చుకున్నారు కదా, ఒకప్పుడు మీ అందరికీ నేను దానాలు ఇస్తూ పుచ్చుకున్నారు కదా అంటే పుచ్చుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు మేము 100 సంవత్సరములు ఏమీ పుచ్చుకోకూడదని ఒక వ్రతం పెట్టాం. వ్రతంలోంచి బయటికి రాము. శవాన్ని తినడం పాపం కదా అంటే ప్రాణం నిలబెట్టుకోవడానికి శవాన్ని తిన్నా తప్పు లేదు, కానీ వ్రతాన్ని మధ్యలో విడిచిపెట్టడం అది మహాపాపం అన్నారు వాడు. దీన్ని బట్టి వ్రతాన్ని విడిచిపెట్టడమే పాపంట. దానికంటే శవాన్ని తినడమే కొంత నయం అన్నారు. ఇంతలో ఆ శవం కూడా మాయమైపోయింది. అన్ని పరీక్షలే. సినిమా కష్టాలు అంటారు చూసారా, సినిమాలో హీరోకి ఎన్ని కష్టాలు తెలుసా? తల్లి చచ్చిపోతుంది, తండ్రికి ఉద్యోగం ఉండదు, వాడికి ఒక చెల్లెలు ఉంటుంది, అది గుడ్డిది, దానికి సంబంధం చూడాలి, వీడు ఉద్యోగంలో జీతాలు రావు, అన్ని కష్టాలే. బంగారు బాబు సినిమాలో లాగా వాడికి చెల్లెలు గుడ్డిది, ఆ గుడ్డిదానికి సంబంధం తీసుకొస్తే ఆ సంబంధానికి వచ్చిన వాడు ఇలా చూస్తూ ఉంటాడు. అందుకని అందులో ఎస్సీ రంగారావు నటన చాలా బాగుంటుందిలేండి. పెళ్ళికొడుకు చూసారా మీరు? పెళ్ళికొడుకు మీరు చూసారంటే పెళ్ళికొడుకు నేను చూశాను, పెళ్ళికొడుకు ఎటు చూస్తున్నాడు ఎవడికి తెలియట్లేదు అంటాడు. పెళ్ళికొడుకు నేను చూశాను, పెళ్ళికొడుకు ఎటు చూస్తున్నాడు ఎవడికి తెలియదని. కాబట్టి సినిమా కష్టాలు అంటారు. అలా కష్టాలు వచ్చేటి ఇప్పుడు వీళ్ళకి, లేనిపోయిన కష్టాలన్నీ వచ్చి పడ్డాయి. ఆకలి 100 ఏళ్ళు ఏం పుచ్చుకోకూడదు. ఇప్పటికి 7.5 ఏళ్ళు అయింది ఆ వ్రతం బట్టి. ఇంకా చాలా కాలం ఉంది, దాదాపు 92.5 ఏళ్ళు ఏం పుచ్చుకోకూడదు. ఇప్పుడు చూస్తే మంత్రాలు పనిచేయడం లేదు. ఎవడో చచ్చాడు తిందామంటే ఉన్న శవం అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందుకని గిజగిజలాడిపోయి ఓరి బాబోయ్ ఆకలి ఆకలి అని అలమటించిపోతూ వాళ్ళు క్రమంగా పుష్కర తీర్థం దగ్గరికే వెళ్ళారు. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ సరస్సులో తామర పువ్వులు తూడులు కనబడ్డాయి. తామర తూడులు కూడా తినడానికి బాగానే ఉంటాయట తినేవాళ్ళకి. నేను ఎప్పుడు తినలేదు, కానీ మీరు తింటే తిని ఉండొచ్చు. కింద తూడులో కాయ అని ఉంటుందండి, నెయ్యిలాగా మెత్తగా, అది తింటారట. తింటే కడుపు నిండుతుందిట. అందుకని అమ్మయ్య ఇంత ఆకలితో వాడిపోతున్న మనకి తామర తూడు, తామర కాయలు, పువ్వులు కనబడ్డాయి. ఇవి కోసుకొద్దాం అని చూస్తే సరిగ్గా వాళ్ళు ఋషులు 3000 మంది ఉన్నారు. 3001 తామర పువ్వులే ఉన్నాయి. 3001 మందికి 3001 తూడులు కనపడ్డాయి. బతికామనుకుని ఆ తూడులు కోసుకొచ్చారు. కోసుకొచ్చాక జమదగ్గిన ఏమన్నాడు, మన నియమం ప్రకారంగా మధ్యాహ్నం పూట పితృతర్పణాలు ఇచ్చి దేవతలకి జపం చేశాక ఇవి తినాలి, కాబట్టి మనందరం తర్పణాలు ఇద్దాం అన్నారు. అసలే ఆకలికి వాడిపోతుంటే మళ్ళీ నియమాలు ఒకటి అని వాళ్ళలో వాడు విసుక్కుని, తప్పదు కదా 100 ఏళ్ల నియమం ఉంది కదా, అందుకని ఆ తూడులన్నీ ఎదురుగుండా పెట్టి కట్టగట్టి పెట్టుకుని తర్పణాలు ఇచ్చి కళ్ళు మూసుకుని జపం చేశారు. ఇంతలో వీళ్ళే వస్తూ ఉంటే ఓడు వచ్చాడు అక్కడికి. నీ పేరు ఏమిటంటే నా పేరు పశుసఖుడు అన్నాడు. సునస్సుకుడు, పశుసఖుడు అని కూడా నన్ను పిలుస్తూ ఉంటారు. ఏమండి నేను ఆకలికి చచ్చిపోతున్నాను అన్నట్ట. ఒరే నాయన ఆ తూడులో ఇంత ముక్క నీకు పెడతానులే, ఆకలితో వచ్చిన వాళ్ళకి, ప్రస్తుతం మమ్మల్ని జపం చేసుకుంటున్నాం, కళ్ళు మూసుకొని అని మళ్ళీ కళ్ళు మూసుకొని జపం చేశారు. తొందరగా జపం పూర్తి చేయండి రోయ్, ఆకలికి చచ్చిపోతున్నాను, మీ జపం పక్కనట్ట నా ప్రాణం పోతోంది అండం వీళ్ళకి లోపల విసుగు వస్తుంది. ఎందుకంటే పక్కన ఈ పోరు లేకపోతే, అరుపులు లేకపోతే తొందరగా జపం పూర్తి చేస్తారు. వీడు ఆకలో ఆకలో అంటూ అంటే
ఓం భూర్భువస్సువః ఆకలోయ్ మళ్ళీ మొదలు రావడం. ఏం జపం చేస్తామండి పక్కన కూర్చొని గొడవ చేస్తే? పురాణం చెబుతున్నప్పుడు పక్కన ఫోన్ వస్తేనే డిస్టర్బెన్సే, అటువంటిది జపం చేస్తుంటే వీడు పోరాడు. వాడిని అతి కష్టం మీద సంబాడించి అంతా కళ్ళు మూసుకుని ఓ పావు గంట 2 నిమిషాలు అతి కష్టం మీద జపం చేసి ఆ తర్వాత ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణం వస్తుందని కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగుండా ఒక్క తామర తూడు లేదు, మొత్తం మాయం. ఇంకా చూడండి బాబోయ్, వాళ్ళ ప్రాణం గెజగెజలా కొట్టుకుపోయింది. ఈ ప్రపంచంలో శక్తి ఖడ్గ గదాభిశ్చ చక్రతోమరసాయకై బాధితే వేదనాయాతు క్షుధయా సాపి నిర్జిత అన్నాడు ఒక ఋషి. శక్తి అంటే ఈటె, ఈటెతో కొట్టు, కత్తితో కొట్టు, గదతో కొట్టు, చక్రంతో కొట్టు, తోమరంతో కొట్టు, బాణంతో కొట్టు. ఈ ఆయుధములతో కొట్టడం వల్ల శరీరములకు కలిగిన బాధ కంటే ఆకలి వల్ల కలిగే బాధ ఎక్కువ అన్నాడు ఆయన. ఆయుధం పోటు కంటే ఆకలి పోటు ఎక్కువ. అసలే ఆకలితో గజగజలాడిపోయి దొరక్క పువ్వులు దొరికాయి అనుకున్నాం, ఆ పువ్వులు తిందాం అనుకుంటూ ఉంటే మా వాళ్ళేమో నియమం నిష్ఠ అన్నారు, కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసి తెరిచేలోపు ఉన్న తామర పువ్వులు తూడులు కాయలు మాయమైపోయాయి అని బాధపడ్డాడు ఒక ఆయన. అమ్మో ప్రాణం పోయినా జపం మానకూడదుగా అని ఇంకొక ఆయన అన్నాడు. శ్వాస వల్ల వచ్చే రోగం అంటే ఆయాసం రోగం, కుష్ఠరోగం, క్షయరోగం, అస్థీలి రోగం, జ్వరం, అపస్మారం, కడుపులో నిప్పులు వస్తే సోల అంటారే ఆ సోల, ఈ బాధల కంటే ఆకలి బాధ ఎక్కువ అన్నాడు. అసలే ఆకలితో చూస్తుంటే మళ్ళీ ఆకలి బాధ ఎక్కువ, సోలం బాధ తక్కువ అంటావు, నీ ఉపమానాలు నీ అలంకారాలు పక్కనెట్టన్నాడు ఇంకోడు. ఈ విధంగా వాళ్ళలో వాడు వాయుధోపదాలు చేసుకుంటూ ఉండగా అప్పుడు అందరిలోకి మొట్టమొదట విశ్వామిత్రుడు అన్నాడు, ఒరే నాయనలారా, అసలే తిండి లేక మాడిపోయాం. ఈ నీరసంతో ఉన్న సమయంలో నోట్లోంచి మాట రావటం లేదు, మాట రాని సమయంలో మళ్ళీ మీరు వాదోపాదాలు వాటిని, అసలు ఈ తూడులు ఈ కాయలు ఎవరు తిన్నారు నిజం చెప్పండి అన్నాడు. అంటూ విశ్వామిత్రుడు వశిష్ఠుడి కేసు చూశాడు. ఇద్దరికి అసలే పడదు. వశిష్ఠుడి కేసు పడుకుని వశిష్ఠుడు, అదేంటి విశ్వామిత్రుడు నాకేసు వస్తావు, నేను బ్రహ్మర్షిని అనగా, అందరూ బ్రహ్మర్షులేని ఆకలేసినప్పుడు, మేమందరం కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు నిజంగా కళ్ళు మూసుకున్నావు అంటే ఆయనకు కొంచెం ఎప్పుడు లేదు బాధ కలిగింది. అందుకని ఏమన్నాడు, నేనే గనక మీ అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు తెరిచి ఈ తామర తూడులు తిని ఉంటే తల్లిని తండ్రిని చంపడం వల్ల వచ్చిన పాపం పొందుతాం, బ్రాహ్మణ హత్య చేసిన పాపం పొందుతాను, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి ఋషులు పొందే పాపాలు పొందుతాను అని ఒట్లు పెట్టేశాడు, గట్టిగా శపథాలు చేశాడు. నేను ఆ పాపం పొందుతాను, ఈ పాపం పొందుతాను, నేను కళ్ళు తెరవలేదు తినలేదు అన్నాడు అని కశ్యపుడికేసి చూశాడు. మురుమురి మంగళం మీద పడినట్టుంది అనుకుని ఆయన ఏమన్నాడు, ఒకవేళ నన్ను అనుమానిస్తున్నాడేమోనని ఆ కశ్యప మహర్షిలా అన్నాడు. ఏమని, తామర తూడును దొంగిలించిన వాడు సకల పాపాలు అందరి పాపాలు స్వీకరించుగాక, న్యాసం లేకుండా గాయత్రి జపం చేయటం వల్ల వచ్చే పాపం పొందుగాక, దొంగ సాక్ష్యం చెప్పేవాడు పొందే పాపం పొందుగాక, మధుమాంసం సమస్నాతు బిసస్తైన్యం కరోతి యః, మద్యం మాంసం సేవించుగాక, లేదా మద్యం తాగడం వల్ల మాంసం తినడం వల్ల వచ్చే పాపం వచ్చుగాక, నిత్యం అబద్ధాలాడేవాడవుగాక, కన్యాశుల్కం తీసుకున్న పాపం వచ్చుగాక అని ఆయన ఒట్లు పెట్టాడు. ఇప్పుడు వశిష్ఠుడు మళ్ళీ ఉన్నాడు, పగలు నిద్రించటం వల్ల యజ్ఞం చేస్తున్న వాడికి పగలు నిద్రించకూడదని ఒక శాస్త్రం ఉంది. యజ్ఞము దీక్షని వహించి యజ్ఞ దీక్షలో ఉన్నవాడు పగలు నిద్రించడం వల్ల వచ్చే పాపం పొందుగాక అని మళ్ళీ శపథం పెట్టాడు. ఇప్పుడు భరద్వాజుడు లేచాడు. అందరిలోకి నికృష్టుడు ఈ తామర తూడులు దొంగిలించిన వాడు, వాడికి మాత్సర్యం లోభం ఇవన్నీ వచ్చుగాక, ఈ దరిద్రుడు అన్నం అమ్ముకున్నవాడు పొందే పాపం పొందుగాక అన్నాడు. ఇప్పుడు గౌతముడు ఏమన్నాడు, అతిథికి అన్నం పెట్టకుండా తిన్నవాడికి వచ్చే పాపం వచ్చుగాక, అన్నగారి భార్య తల్లితో సమానం అటువంటి తల్లిని పెళ్లి చేసుకున్నటువంటి వాడు పొందే పాపం పొందుగాక అన్నాడు. పురాణాలు చెప్పే ఒక గడ్డిపరకు ఉంది, సొంత వదిని పెళ్లి చేసుకున్న పాపాత్ముడు వాడు, అంటే వాడికి వచ్చిన పాపం వచ్చుగాక.
ఇప్పుడు విశ్వామిత్రుడికి చూశారు అందరూ. అప్పుడు ఆయన ఉన్నాడు, నిత్యకామపరస్వస్తు దివసే చైవ మైథుని నిత్యంతు పాతకీ చైవ బెస్సైన్యం కరోతి యః అన్నాడు ఆయన. యజ్ఞదీక్షలో ఉండి పగటిపూట స్త్రీ సంభోగం చేసిన వాడు పొందే పాపం పొందుగాక, తల్లిని కొట్టిన పాపం పొందుగాక, ఈ పాపాత్ముడు ఇతరుల యొక్క ఆహారాలు అపహరించినటువంటి పాపం పొందుగాక, వేదములు నమ్ముకున్న వాడికి వచ్చే పాపం వచ్చుగాక అన్నాడు. ఇలా జమదగ్ని అందరూ ఒకరి తర్వాత ఒకరు శపథాలు చేశారు. అందరూ శపథాలు చేశారు, కానీ ఈ కొత్తగా వచ్చిన పశుసుఖుడు లేక సునస్సుఖుడు మాత్రం మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ అనుమానం వాడి మీద వచ్చింది. అసలు నువ్వే కొత్త వాడివి, మేమందరం ఎప్పుడూ ఇక్కడ ఉన్న వాళ్ళమే, మేమందరం మిత్రులం, మేము ఋషులం, దొంగతనం చెయ్యం, నువ్వే మధ్యలో వచ్చి నాకు తామరతూడు పెట్టమన్నావు, మేము పెడతాం, కాసేపు కూర్చోమంటే మమ్మల్ని జపం చేస్తున్నప్పుడు మధ్యలో ఏదో రకంగా పాడు చేసావు, మేమందరం కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు కళ్ళు తెరిచేవో లేదో మాకెలా తెలుసు, నువ్వెవడు నిజం చెప్పంటే నేను మాట్లాడను అన్నాడు వాడు. మాట్లాడతావా, మా శాపాలన్నీ నీకు తగిలేలాగా శాపం పెట్టమంటావా అనగానే టక్కున ఆయన కాస్త ఇంద్రుడిగా మారిపోయాడు. ఆ వచ్చినవాడు ఇంద్రుడు అనమాట. ఆయన పక్కపక్కనవి, నాయనలారా, ఎంత ప్రాణం పోతున్నా తర్పణములు మానేస్తారా లేదా, జపం మాంతారా లేదా అని నేను మిమ్మల్ని పరీక్షించాను. ఈ పరీక్ష మిమ్మల్ని చెయ్యమని త్రిమూర్తులు నన్ను పంపారు. అందుకే 7.5 ఏళ్ళు వర్షం కురవలేదు, కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో మీకు మంత్రములు పనిచేయకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీలో ప్రవేశించారు. త్రిమూర్తుల మాయాజాలం వల్ల మీకు మంత్రశక్తి పనిచేయలేదు. ఆకలి బాగా పెరిగింది. ఆ సమయంలో శవాన్ని కూడా పెట్టాం, అది తినకుండా చేశాం. రాజు రూపంలో వచ్చింది నేనే, అప్పుడు కూడా మీరు దానం పుచ్చుకోలేదు, వ్రతం మీద నిలబడ్డారు. ఇక చివరిగా ఈ తామర పువ్వులు చూపించాడు బ్రహ్మ, అవి తింటారేమో అని పరిశీలించాను. ఆ సమయంలో కూడా మధ్యాహ్నం పితృతర్పణాలు ఇచ్చి సంధ్యావందనం చేసి గాయత్రీ జపం చేయకుండా తినకుండా ఉన్నారు మీరు. అది చాలా గొప్ప విషయం. ఆ సమయంలో మీ తామరతూడులు మాయం చేశారు. ఆహా, ఇంత కష్టకాలంలో కూడా మీరు మేము దొంగతనం చెయ్యము అని నిరూపించారు. మీలో ఎవరు దొంగతనం చేయలేదు, దొంగతనం చేయటం వల్ల వచ్చే నష్టాలన్నీ శాపాల రూపంలో, ఒట్ల రూపంలో చెప్పారు. చాలా గొప్ప విషయం. మీకు ఈ రోజు నుంచి ఎప్పుడూ ఏ విధమైన పరీక్ష ఉండదు. మీరు నివసించిన సప్తర్షి ఆశ్రమానికి భవిష్యత్తులో ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళు వ్రతములలో లోపము చేయడం వల్ల వచ్చిన పాపముల నుంచి విముక్తి పొందుదురుగాక అన్నారు. నిజంగా ఏదో ఒక వ్రతం చేశాక లోపం చేయకుండా ఎవడుంటాడండి? ఎంత గొప్పవాడైనా వ్రతాల్లో లోపం ఉంటుంది, పాపం ఉంటుంది. పారాయణ చేస్తున్నాడు, పారాయణ చేస్తున్నప్పుడు అక్కడ కాఫీ టీలు తాగకూడదు. ఆ పుస్తకం అక్కడ పక్కన పెట్టి కొంచెం దూరం వెళ్ళో తాగి చేతులు కడుక్కుని వెళ్ళి పుస్తకం చదువుతారు. పుస్తకం చదువుతూ టీ తాగాడు అనుకోండి, అది వ్రతలోపం, మహాపాపం. అలాగే పురాణం వింటున్నప్పుడు నిద్రపోయారు అనుకోండి, అది పురాణ శ్రవణం అనే వ్రతలోపం. అందుకే జై శ్రీరామ్ అనిపిస్తున్నాం మధ్య మధ్యలో. ఎన్నెన్నో లోపాలు. యజ్ఞములు చేస్తున్నప్పుడు లోపాలు జరుగుతాయి, పారాయణలో లోపాలు ఉంటాయి, శ్రవణంలో లోపాలు ఉంటాయి, అర్చనలో లోపాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటలకి గుడి తీయకపోతే ఆ గుడి తీయనటువంటి కమిటీ వాళ్ళందరికీ నష్టం వస్తుందట శాస్త్ర ప్రకారం. 5 గంటలు దాటిందంటే గుడి తీయవలసిందే. తీయకపోతే వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అర్చకుడితో సైతంగా దోషం వస్తుంది. హరిదర్శనం ప్రదోషకాలంలో చేయకూడదు. ఆ సమయంలో శివదర్శనం చేసుకుని సరిగ్గా సంధ్యా సమయం దాటాక అప్పుడు విష్ణువు దర్శనం చేసుకోవాలి. ఇలాంటి లోపాలు ఎన్నెన్నో మనం తెలియకుండా చేస్తున్నాం. మీకు చెప్పానుగా ఒకసారి, ప్రదోషకాలంలో చేయకూడనివి మైథునం, హరిదర్శనం, అది స్వయముగా బృహస్పతి చెప్పాడు. ఇలాంటి ఎన్నెన్నో పాపాలు మనం చేస్తున్నాం. ఈ పాపాలన్నిటి వల్ల భవిష్యత్తులో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు రాకుండా ఉండాలంటే పుష్కరమునకు వెళ్ళి సప్త ఋషుల యొక్క ఆశ్రమమును చూడవలెను. సప్త ఋషుల ఆశ్రమ దర్శనం చేసుకుంటే ఇంకా ఎటువంటి వ్రతలోపాలు, యజ్ఞలోపములు, దానలోపములు, ఇటువంటి ధర్మలోపాలు ఉన్న అన్నీ తొలగిపోతాయి. అందుకని ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి పుష్కరానికి. మీ అందరికీ సప్తఋషి మండలం ఎలాగో ఏర్పడుతుంది.
మీరు బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉంటారు, మీరు మహాత్ములు, మీ అందరికీ కూడా త్రిమూర్తులు వరమిమ్మని పంపారు అనగా వాళ్ళు ఆనందపడిపోయారు. ఇక మీదట మనకి వ్రతాల్లో లోపాలు ఉండవని గ్రహించారు. ఆ తర్వాత ఆ మహర్షులంతా తమ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి భవిష్యత్తులో ఏ విధమైన ఆటంకాలు ఉండకుండా ఉండుగాక, వ్రతలోపాలకి ప్రాయశ్చిత్తమవుగాక అని వరం ఇచ్చారు. కాబట్టి భీష్మ జీవితంలో ఒకసారైనా తమ పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం, వ్రతలోపాదులకు ప్రాయశ్చిత్తం కోసం పుష్కర క్షేత్రం వెళ్ళి సప్త ఋషుల ఆశ్రమమును చూడవలెను అని 19వ పద్మపురాణంలో అంటే 19వ అధ్యాయంలో చెప్పారు. వింశ అంటే 20, ఏకోనవింశ అంటే ఓన అంటే తక్కువ, ఏక ఓన ఒకటి తక్కువ, 20 అంటే అర్థం ఏంటి? 19. అది సంస్కృత మర్యాద. ఏకోన అంటే ఒకటి తక్కువ, ఏకోన త్రింశతి అంటే ఒకటి తక్కువగా 30, 29. ఏకోన వింశతి అంటే ఒకటి తక్కువగా 20. ఇలా తమాషాగా చెబుతారు వాళ్ళు. మొత్తం మీద ఈ 19వ అధ్యాయం చాలా గొప్పది. మనందరికీ తెలియకుండానే ప్రాయశ్చిత్త విధి చెప్పింది. మీరు కూడా శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నాను నేను. అలా విన్నటువంటి వాళ్ళకు కూడా వెళ్ళినటువంటి ఫలితం వస్తుంది. రేపటి రోజు చాలా గొప్పదండోయ్. స్నాన మంత్రములు రేపు మీ చేత చెప్పిస్తున్నాను. రేపు పుష్పవాహనుడనే ఆయన మహానుభావుడి చరిత్ర వస్తుంది. ఆ చరిత్ర అనంతరం గంగా స్నానము, ఇంట్లో ఉండి కూడా గంగా స్నానం ఎలా పొందొచ్చో అవి మీకోసం పద్మపురాణంలో చెప్పారు. దాదాపు 5 శ్లోకాలు స్నాన మంత్రాలు, 2 శ్లోకములు భూమంత్రాలు ఉంటాయి. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆ పన్న శరణ్యుని హరిని, చక్రధారి కౌస్తుభహారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనస, ఆపన్న శరణ్యుని హరిని. మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా, స్థిరము కాని ఇహ భోగములా పరము మరువకే మనసా, గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని మురళీలోలుని, సన్నుతి చేయవే మనసా, ఆ పన్న శరణ్యుని హరిని. చక్రధారి కౌస్తుభహారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా, పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా, శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని.
చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ కౌస్తుభహారీ పాపహారీ కృష్ణ మురారీ పాపహారీ కృష్ణ మురారీ సన్నిధి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా సన్నుతి చేయవే మనసా సన్నుతి చేయవే మనసా